ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నాను బట్టి చేరుకున్న మీకు అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే వాక్యం వీక్షిస్తున్న పనిబిడ్డలైన వారు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయము ప్రభు యొక్క సన్నిధికి నడిపించబడి దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన నామమును మహిమపరచడానికి, ఆయన మాటలు వినడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మనం ప్రభు ఎంతగానో స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తము పరిశుద్ధ గ్రంథము నుండి సులభములు రాసినటువంటి పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము, సులభములు రాసినటువంటి పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 8-9 వచనాలు దేవుని యొక్క వాక్యముగా మనం నేర్చుకుందాం. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినపడుచున్నది. ఇదిగో అతను వచ్చుచున్నాడు. గంతులు వేయచ్చు, కొండల మీదను ఎగసి దాటుచు, మెట్టల మీదను అతను వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు, ఏడు పిల్లవలే ఉన్నాడు. అదిగో మన గోడకు వెలిగా అతడు నిలిచి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని నేర్చుకుందాం. మహాపరిశుద్ధులకు ప్రేమ స్వరూపి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుభ్రమైన ఘనమైన అతి శ్రేష్టమైన నాలుగు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఎంతవరకు పాటల ద్వారా స్తుతి ఆనందం ద్వారా మహిమ తెలుసుకున్న తండ్రి మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. కొద్ది సమయాన్ని నీ వాక్య భాగమును మీరు ధ్యానం చేసుకోవడగా అల్పుడును అయోగ్యులను మీరు ఏర్పాటు చేసుకుని సందుని నిలబెట్టుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు. మీ పక్షము నిలబడి దాసుని శ్రమ చొప్పున మరుగుపరిచి ఏడుత్రాత్మ శక్తి చేత అభిషేకించి బలపరిచి నీ దాసుని నోట నీ మాట నుంచి మాతో సూటిగా మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగల మనసు, లోబడి అనుసరించిన మనసు అయ్యా, ఈ వాక్యం మీకున్న ప్రతి బిడలైన వారు కూడా నడుగు చేసి మీరు మహిమను పొందమని, నీ రాకలకు ఆయుక్తపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడిన ఈ వాక్య భాగమును బట్టి దేవుడు మనతో మాట్లాడుచున్న అంశము ఏమై ఉన్నదంటే, దేవుని యొక్క రాకడకు ఆలస్యములకు కారణాలు. ఈ రోజున మనం నేర్చుకున్న పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుని యొక్క రాకడకు ఆలస్యం అవడానికి గల కారణాలు ఈ రోజున పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమగీతముల గ్రంథాన్ని ప్రేమ లేఖ అని పిలుస్తూ ఉంటారు. అంటే ఇది ప్రాణప్రియుడని యేసయ్య తన ప్రాణప్రియురాలైనటువంటి వధువు సంఘమును వర్ణించి పలకడమును, అలాగే ప్రియురాలైనటువంటి సంఘము ప్రభు యేసుక్రీస్తు యొక్క గుణలక్షణమును వర్ణించి వారి యొక్క ఇరువురి యొక్క ఆనందాన్ని వ్యక్తపరచడమును ఈ యొక్క పరమగీతముల గ్రంథములో మనకు తెలియపరుస్తూ ఉన్నది. దేవుని బిడ్డారా, ఇక్కడ సొలొమోనేమో ప్రాణప్రియుడైన యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు. అలాగనే పెళ్లి కుమారునికి సాదృశ్యంగా ఉన్నాడు. ప్రియురాలు ఆయన వధువు సంఘము అనగా ఆ యొక్క వధువుగా సిద్ధపడడానికి ఒక సంఘానికి సాదృశ్యంగా ఈ యొక్క సొలొమోని మనకి కనపడుతుంది. దేవుని బిడ్డారా, ఈ సొలొమోని ఇక్కడ పలుకుతున్న మాట ఏమిటి అని మనం ఆలోచన చేస్తే కనుక అక్కడ ప్రియుని గురించి అక్కడ వర్ణిస్తూ ఉంది. ఏమిటి అంటే, ఆలకించండి, ఏంటంట, ప్రియుని స్వరము వినపడుచున్నది. ఆలకించండి, ప్రియుని యొక్క స్వరము వినపడుచున్నది అని రాసి, ఇదిగో అతను వచ్చి ఉన్నాడు, భక్తులు వేయచ్చు, కొండల మీదను ఎగసి దాటుచు, నెట్టల మీదను అతడు వచ్చి ఉన్నాడు. నా ప్రియుడు ఇర్రువలే ఉన్నాడు. ఇక్కడ చూసినటువంటి ఈ పదాల్లో ఒక 3 విషయాన్ని ఈ వాక్యాన్ని కూడా ధ్యానం చేయడానికి సమయం సరిపోదు కనుక మనకి ఉన్నటువంటి సమయంలోనే నేను ఒక్క 3 విషయాలు ఈ రోజున మీకు జ్ఞాపకం చేసి నేను నా యొక్క మాటలు నేను ముగిస్తాను. ఇవి నా మాటలు కూడా కాదు, దేవుని యొక్క మాటలు కనుక నా మాటలు నేను ముగిస్తాను. దేవుని బిడ్డారా, ఈ చదవబడిన వాక్య భాగంలో మొట్టమొదటి యొక్క విషయం ఏంటంటే, ఆలకించండి, ఇదిగో స్వరము వినపడుచున్నది. దేవుని యొక్క
స్వరము వినపడుతున్నదని ఇక్కడ ప్రియుడైన యేసయ్య ఇక్కడ మాట్లాడుతున్నారు. అలాగనే మనం చూసినప్పుడు రెండవదిగా మనం చూస్తే ఈయన ఇదిగో త్వరగా ఇదిగో ఆయన వస్తూ ఉన్నాడు. ఇది రెండో మాట. మొట్టమొదటి మాట ఏమిటంటే ఆయన స్వరము వినపడుతుంది. రెండవది ఇదిగో ఆయన వస్తూ ఉన్నారు. మూడవది ఆయన కొండల మీదను మెట్టల మీదను ఆయన దాటుచు ఎగురు పడుతూ వస్తూ ఉన్నాడు. ఆయన ఎగిరి వలె ఉన్నాడు అనేటువంటి మాటలు ఇక్కడ మనం ధ్యానం చేస్తున్న ప్రభునందు దేవుని బిడ్డారా, ఇక్కడ చదవబడి ఈ వాక్య భాగంలో బట్టి మనం ఆలోచన చేస్తే, ఒకటి, ఆలకించండి ప్రియుని స్వరము వినపడుతుంది. ఆలకించండి ప్రియుని స్వరము వినపడుతుంది. ఆలకించండి అని ఎవరు మాట్లాడుతూ ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, మన ప్రాణ ప్రియుడైన యేసయ్య ఆయన పలుకుతున్నటువంటి మాట ఆలకించండి. ప్రియుని స్వరము వినపడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసంటే, ఆలకించేటువంటి వారిగా మనం ఉండాలి. అంటే వినేటువంటి వారిగా మనం ఉండాలి. చాలా మంది దేవుని యొక్క వాక్యం వినపడుతూ ఉంటే వినండి, వెనక్కి తిరిగి ఏం చేస్తారు తెలుసా, ఏదో సొల్లు మాటలు చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే సంఘాల్లో కొంతమంది సొల్లు మాటలు చెప్పుకుంటారు. కొంతమంది అయితే ఎక్కడ ఇంటి దగ్గర కావడానికి వారికి కార్యం ఉండదు. ఒకవేళ సంఘంలో కొన్ని విషయాలు వారు మాట్లాడుకోవాలి. ఎక్కడ మాట్లాడుకుంటారు తెలుసంటే, మళ్ళా సంఘంలోనే దేవుని యొక్క దాసుల ద్వారా దేవుని యొక్క స్వరం వినపడుతూ ఉన్నప్పుడు వారు ఏం చేస్తారు తెలుసంటే, వారి ఇంటి దగ్గర మాట్లాడుకోవలసిన విషయాలు అక్కడ మాట్లాడుకునేటువంటి వారికి ఉంటారు. కానీ దేవుని యొక్క స్వరమును మాత్రం ఆలకించడం ప్రభునందు దేవుని పెట్టారా. ఈ యొక్క స్వరము ఎవరిదంట? ప్రియుని స్వరము వినపడుతూ ఉంది. దేవుని యొక్క వాక్యము అది పాస్టర్ గారిది కాదు. ప్రియుని స్వరము అంటే ప్రాణ ప్రియుడైన యేసయ్య యొక్క స్వరము అది వినపడుతూ ఉందంట దేవుని బిడ్డ. ఎక్కడ వినపడుతుందంట? దేవుడి యొక్క మందిరాల్లో వినపడుతుందంట. చదువుదాం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయబడలను పిల్లలను తోడుకుని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెండ్లి కుమారుని యొక్క అంతఃపురంలో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకు మధ్య నిలువబడి మధ్యలో నిలబడి కన్నీరు విడుచు. 3వ అధ్యాయం 16 వచనం చదువు ఒకసారి. 3వ అధ్యాయం 16 వచనం. యెహోవా సియోనులో నుండి గర్జించుచు ఉన్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినపడ చేయుచున్నాడు. భూమి ఆకాశములో వణుకుచు ఉన్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును. చూడండి, ప్రభువునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇక్కడ చదవబడిన యొక్క వాక్య భాగములో సియోను అనగా దేవుని యొక్క మందిరము. దేవుని యొక్క మందిరములో నుండి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసండి, ప్రియుని స్వరమును వినిపిస్తున్నాడు. దేవుని బిడ్డ, ప్రియుని స్వరము వినిపింపజేస్తూ ఉన్నాడు. ప్రియుని యొక్క స్వరము ఎలా వినిపిస్తూ ఉన్నాడంట? గద్దించిన వాడిగా కనపడుతున్నాడు. ఇదిగో సియోనులో ఆయన గద్దింపు వినపడుచున్నది. దేవుని యొక్క మందిరము గద్దింపు ఎవరికి అవసరము అని మనం ఆలోచన చేస్తే, తప్పుదములు చేసే వారికి గద్దింపు అవసరము. దేవుని యొక్క వాక్యానుసరంగా జీవించినటువంటి వారికి గద్దింపు అవసరము కనుక దేవుని యొక్క మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డలైన వారిని కూడా యేసయ్య చూస్తూ ఉన్నాడు కనుక ఆ బిడ్డలైన వారిని ఏ వాక్యము ద్వారా గద్దించాలి, ఏ స్వరము వారికి వినిపిస్తే వారు బాగుపడతారు అనే విషయాలు ఆయన గుర్తెరిగినటువంటి వాడిగా ఉన్నాడు కనుక ఆ ప్రియుడైన యేసయ్య ఆయన ఏం చేస్తున్నాడో తెలుసంటే, సియోనులో నుండి ఆయన స్వరము వినిపింపజేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఆయన స్వరం వినిపిస్తూ ఉన్నప్పుడు సకల సర్వ సృష్టి కూడా ఏం చేస్తుందంట? గడగడా వణుకుతూ ఉంది. రాశాడు లేదు, దేవుని యొక్క స్వరము సియోనులోంచి వినపడుతూ ఉండగా, ఒకసారి చదువు మాటని. యెరూషలేములో నుండి తన స్వరము వినపడ చేయించున్నాడు. భూమి ఆకాశములో వణుకుచు ఉన్నది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యములకు భూమి వణుకుతూ ఉంది,
అలాగే ఆకాశము కూడా వణుకుతూ ఉంది, కానీ మనుషులకు మాత్రము ఈ దేవుని యొక్క వాక్యము ఆయన వినిపింపజేస్తాడు. కానీ ఈ వాక్యము వినేటువంటి లక్ష్యం ఎవరికైనా తెలుసు అంటే ఇప్పటి రాకపోయేటువంటి మనిషికి మాత్రము దేవుడి యొక్క స్వరము వినలేటువంటి దౌర్భాగ్య స్థితి కలిగిన జీవితమును ఈ రోజున జీవిస్తూ ఉన్నారు. దేవుని కింద జీవిస్తూ ఉన్నారు కనుక ఈ రోజు ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆలకించండి. ఎవరు స్వరము? ఎవరు స్వరము? టీవీలో వచ్చేటువంటి సీరియల్ స్వరము కాదు. లోకములో గుట్టలు పలుకునే స్వరాలు కాదు. లోకములో బూతులు మాట్లాడేటువంటి స్వరాలు కాదు. లోకంలో వారి గురించి వీరి గురించి చెప్పుకునేటువంటి స్వరాలు కాదు. ఎవరి స్వరం వినపడుతుంది సీయోనులో అంటే దేవుని యొక్క స్వరము మాత్రమే వినపడుతుంది. దేవుని యొక్క వాక్యమైనటువంటి స్వరం మాత్రమే వినపడుతుంది కనుక ఆలకించండి. ప్రియుని స్వరం వినపడుతుంది అని మాట్లాడుతూ ఉంటే చాలా మంది దేవుని యొక్క వాక్యం వినట్లేదని దేవుని బిడ్డ. చాలా మంది వాక్యం వినేటువంటి ఎవరైతే దేవుని యొక్క స్వరమును ఆలకిస్తారో, ఎవరైతే దేవుని యొక్క స్వరమును ఆలకించి విన్నటువంటి వారి యొక్క జీవితాలు ఎలాగ మాటలు తెలుసు అంటే పరిశుద్ధ గ్రంథంలో జాతక రాస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి కీర్తనాకారుడు రాసినటువంటి 29వ కీర్తన 3వ వచనాన్ని కూడా చదువుకుందాం ఒక్కసారి. యెహోవా స్వరము జనముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఏంటంట? ఉరుము వలె గద్దించుచు ఉన్నాడు. మహాజనముల మీద యెహోవా సంచరించుచు ఉన్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావం కలిగినది. యెహోవా స్వరము దేవదారు వృక్షము వలె విరుచును. యెహోవా యెహోవా దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును. గొంతులు వేయనట్లు ఆయన చేయును. సియోనును గొంతులు వేయనట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలల వలె ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కప్పించుచున్నది. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించుచున్నది. యెహోవా స్వరము ఈయన చేయుచున్నది. దేవుని యొక్క స్వరములో, దేవుని యొక్క వాక్యములో ఎటువంటి తెలుసా? ఆయన స్వరము ప్రభావం కలిగినటువంటిదంట. ఆయన స్వరము శక్తివంతమైనదంట. ఆయన స్వరము మన యొక్క జీవితంలో ఎటువంటిది తెలుసా? ఎడారుల్లో వర్షమును కురివేసేటువంటి దేవుని యొక్క స్వరము. ఈ రోజు మీ యొక్క జీవితంలో ఎన్నుబారైనటువంటి స్థితిని కలిగి ఉండవచ్చు. ఏ జీవితంలో ఏ పరిస్థితిలో నీ జీవితంలో ఆశీర్వాదం లేకుండా నువ్వు జీవిస్తూ ఉండవచ్చు. అయితే నీ జీవితంలో చిగిరింపజేసేది తెలుసండి దేవుని యొక్క స్వరమే. దేవుని యొక్క వాక్యమును విని దేవుని యొక్క మాట చెప్పి ఎవరైతే జీవిస్తారో వారి యొక్క బ్రతుకులను, ఎండిన బ్రతుకులను కూడా చిగిరింపజేసి ప్రభువులో మీ ఆనందం చేత ఆరోగ్యం చేత నీకు ఆనందింపజేసే దేవుడు ఎవరు తెలుసంటే మన యేసయ్య. ఆయన స్వరమే, ఆయన స్వరమే. ఆయన స్వరము మనం వినము. అటువంటి శక్తి కలిగినటువంటి స్వరము, అటువంటి ప్రభావం కలిగిన స్వరము ఏం చేస్తుందో తెలుసా? ఎడారుల్లో నీరును ప్రవహింపజేస్తుంది. లేని పిల్లలను కూడా ఈనింపజేస్తుంది. అంటే ఎప్పుడు కూడా తెలియకుండా ఆ పిల్లలను బయటికి తీసుకొచ్చేటువంటి మాట తెలుసంటే దేవుని యొక్క స్వరమే. ఈ రోజున మన యొక్క జీవితంలో ఏ విషయంలో నువ్వు కష్టపడుతూ ఉన్నావో, ఏ విషయంలో నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావో, ఏ విషయంలో నువ్వు ప్రసవ వేదన పడుతూ ఉన్నావో ఆ ప్రసవ వేదన లేకుండా కూడా నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించేది తెలుసంటే దేవుని యొక్క స్వరమే. అందుకే ఆ స్వరమును ఆలకించండి ప్రియమైనటువంటి వధువు సంగమా. ఆ స్వరమును ఆలకించండి. ఆయన స్వరం వినిపిస్తూ ఉన్నాడు, ఆయన స్వరం వినిపిస్తూ ఉన్నాడు అని చెబుతూ ఉంటే మన పాస్టర్ గారండి ఎంతో చక్కగా నా మొదలు చెప్తారండి. ఎంతో నెమ్మది మా పాస్టర్ గారి గుర్తు సీడ్చుకుని ఓ అరిసేతరండి బిగ్గరగా తలపోట్లు చేస్తాయండి. దెయ్యాలకు దేవుని యొక్క వాక్యం అంటే తలపోటే. ఆ స్వరం ఎప్పుడైతే దెయ్యాల యొక్క మనసుకి తాకిందో ఆమె అంతా కూడా మంటకాగా చేస్తుంది దేవుని బిడ్డ. వారు ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాలు ఏం చేస్తుంది తెలుసా? ఆ దెయ్యాలు కనలేవు. ఎందుకో తెలుసా అంటే దేవుని యొక్క వాక్యము ప్రభావం కలిగినటువంటిది. దేవుని యొక్క వాక్యము ఇక రాశాడు అగ్ని జ్వాల వలె ప్రజ్వలింపజేస్తుంది.
హృదయం రగలాలి. రగులుతుందా వాక్యం విన్నప్పుడు? కొంతమంది శరీరాలు అనుకుంటూ తెలుసా, కొద్దిసేపు మాత్రం వేడిగా ఉంటాయి, తర్వాత అంతా సవపడిపోవు. మళ్ళీ కొద్దిసేపు మాత్రం వెచ్చగా ఉంటాయి. అలాగే చాలా మంది ఏదో వాక్యం విన్నప్పుడు రగిలిపోతూ ఉంటారు, కానీ ఈ బయటికి వెళ్ళిన వెంటనే అసలు అన్ని మర్చిపోతారు. అన్ని మర్చిపోతారు. ఇలా ఏంటంటే తెలుసండి, దేవుని యొక్క స్వరము జాగ్రత్తగా ఆలకించండి. దేవుని యొక్క స్వరము ఆలకించండి. భూములు ఒడుగుతూ ఉన్నాయి, ఆకాశములు ఒడుగుతూ ఉన్నాయి. ఆయన మాటకు, ఆయన గద్దెంపుకు, ఆ యొక్క సముద్రంలో గద్దిస్తే నిలిచిపోతూ ఉంది. ఆకాశమా, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడా, అక్కడ నిలువంటే నిలిచిపోతూ ఉంది. ఆయన మాటలు అటువంటి శక్తి కలిగిన మాటలు మీ హృదయాలను తాకుతూ ఉంటే ఎందుకు ఆలకించట్లేదు? ఎందుకు ఆలకించట్లేదు? ఎందుకు నీ జీవితంలో నీ బ్రతుకులు మార్చుకోకుండా ఎందుకు నువ్వు జీవిస్తూ ఉన్నావు? ఎందుకు తెలుసా అంటే నీ హృదయము కిరికిరైపోతుంది కనుక దేవుని యొక్క వాక్యం వినట్లేదు. ఆలకించండి, ప్రియుని స్వరము వినపడుతూ ఉంది. ఎవరు వింటారు? నా గొర్రెలు నా స్వరము వినును. అసలు లేదండి పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో 3వ వచనంలో మాట్లాడుకుంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును. ఎవరు వింటారో తెలుసా? అందరూ ఆలకించరండి. అందరూ ఆలకించరు. ఎవరు ఆలకిస్తారు అంటే దేవుడి యొక్క బిడ్డలైన వారు. ఆ గొర్రెలు అంటే దేవుడి యొక్క బిడ్డలుగా ప్రతిష్ఠించుకుని దేవుడి యొక్క వాక్యానుసారంగా జీవితం ఎవరైతే మలుచుకుంటారో వారు దేవుడి యొక్క వాక్యములు, దేవుడి స్వరమును చాలా జాగ్రత్తగా ఆలకిస్తారంట. దేవుడి బిడ్డ వారు ఆలకిస్తారు. కానీ ఎవరైతే లోక సంబంధులుగా జీవిస్తారో వారు ఎంత మాత్రం కూడా దేవుని యొక్క స్వరమును ఆలకించరు. అది ఎటువంటి శక్తి కలిగిందైనప్పటికీ, ఎటువంటి నీ జీవితంలో మార్చేదైనప్పటికీ, నీ జీవితంలో స్వతంత్రం కలిగించేదైనప్పటికీ కూడా చాలా మంది మూర్ఖులు ఆ వాక్యములు వినరు. విని గ్రహించలేనటువంటి జీవితంలో జీవించే వారికి ఉన్నారు కనుక దేవుడు మాట్లాడుతున్నాడు, ఆలకించండి, ఆలకించండి. దేవుడికి ఏం ఆలకించమన్నాడు? దేవుడి యొక్క స్వరము, నా ప్రియుని స్వరము వినపడుతూ ఉంది. నా ప్రియుని స్వరము యెరూషలేము యొక్క దేవుని యొక్క మందిరములో నుంచి దేవుని స్వరము వినపడుతూ ఉందంటే వింటున్నారండి వాక్యాన్ని. దేవుని స్వరం వినడానికి ఉన్నటువంటి ఆసక్తి నువ్వు కలిగి ఉంటున్నావు. ఇప్పుడు ఆలోచన చేయండి. సీరియల్ మొదలు పెట్టినది కానించి ముగింపయ్యే వరకు కూడా ఒక్క మొక్క కూడా మిస్ అయిపోతాయి. పొయ్యి మీద ఉన్నటువంటి కూరన్న మారిపోవాలి, పొయ్యి మీద ఉన్న అన్నమన్న చిగుడిపోవాలి, కానీ ఒక్క ముక్క కూడా మిస్ అవ్వ. అవసరమైతే సౌండ్ పెంచుకుని ఏం చేస్తావో తెలుసా? పొయ్యి దగ్గరికి వెళ్ళిన వెంట మరి దేవుడి యొక్క స్వరం వినడానికి నీవు ఎటువంటి ఆసక్తి ఉంటుంది. అయ్యో నేను సమయానికి మందిరానికి వెళ్ళకపోతే ఆయన మా స్వరం నేను వినలేకపోతానా అని ఆలోచన ఉంటుంది ఎవరికైనా. నువ్వు టీవీ సీరియల్ ఉన్నటువంటి ఆసక్తి దేవుడి యొక్క స్వరం వినడానికి ఎందుకు ఆసక్తి ఉండదు? కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, పక్కోడి గురించి చెప్తూ మాత్రం పెట్టినప్పుడు ఏం చెప్తూ ఉంటారు తెలుసా? 4-5 మాటలు చెప్పిన తర్వాత ఎవరన్నా కేకేశారనుకోండి ఏం చేస్తావు తెలుసా? ఇదిగో నేను ఇప్పుడు అయ్యో నువ్వు గమ్మునొచ్చే నువ్వు మధ్యలో ఆపేసి అయిపోతే నాకు టెన్షన్ గా ఉంటుంది రా. వెళ్ళిన తర్వాత గంట పోయిన తర్వాత వచ్చిన తర్వాత అయినా సరే, ఇదిగో నువ్వు పలానా ముక్క చెప్పేసి ఆపేసి అక్కడి నుంచి చెప్పాను అంటారా? ఇదిగో పలానా అను గురించి అక్కడ వచ్చి చెప్పావు కదా, తర్వాత ఏమేమి చెప్పు, నేను చూస్తున్నాను, అందుకే నీ గురించే చూస్తున్నాను. ఏం మాటలు? లోకానుసరమైన మాటలు వినడానికి, నువ్వు ఆలకించడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావు. మరి నీ జీవితంలో ఆ మాటల ద్వారా నీకు ఎంత మాత్రం కూడా ప్రయోజనం లేదు. నీకు నష్టం తప్ప, తిట్లు తప్ప ఉపయోగం లేనటువంటి మాటలు వినడానికి నువ్వు ఆసక్తి చూపుతూ ఉన్నావు. దేవుడి యొక్క వాక్యము నీ జీవితమును మార్చి నిన్ను ఒక ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించిన దేవుడి యొక్క స్వరం మాత్రం వినడానికి ఆసక్తి లేని జీవితం జీవిస్తూ ఉన్నావు కనుక ఆలకించండి. ప్రియుని స్వరము వినపడుచున్నది, ప్రియుని స్వరము వినబడుతున్నది అంటే దేవుని యొక్క వాక్యం వింటున్నావా? ఈ మాట నేను చెప్పట్లేదు. ఈ మాట పాస్టర్ గారు వచ్చి ఎందుకు చెప్తున్నారు మాట్లాడుకుంటున్నాడు కొంతమంది. నేను ఊరకనే కాదు, దేవుడు నాకు ఒక పనిని అప్పగించాడు. నా స్వరమంతా కూడా నా ప్రజలైన వారికి వినిపించు, వారికి వినినా వినకపోయినా వినిపించు అన్నాడు. కనుక నేను ఏం చేస్తానో తెలుసా? దేవుడి యొక్క స్వరాన్ని ఆయన నన్ను ఒక పాత్రగా వాడుకుంటాడంతే, స్వరం మాత్రం నాది కాదు, దేవుడిదే. కనుక ఆయన స్వరమును మనం వినేటువంటి
వినేటువంటి వారు మనం ఉండాలి. ఎందుకు వినాలి? ఎందుకు వినాలి అంటే అక్కడ ఏం రాశాడు తెలుసు కింద, ఇదిగో అతడు వచ్చి ఉన్నాడు. ఎవరు అతడు వచ్చేది? ఎవరు వచ్చేది? యేసు క్రీస్తు వారు వచ్చి ఉన్నాడు. ఎందుకు వస్తూ ఉన్నాడు? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ మాట్లాడు, ఇదిగో నేను త్వరగా వచ్చి ఉన్నాను, వాని క్రియల చొప్పున వాని కొరకు సిద్ధపరిచిన జీతమును వారికి అనుగ్రహించడానికి వస్తానంటున్నాడు. యేసు ప్రభువారు ఎందుకు వస్తానంటున్నాడో తెలుసా? ఎందుకు వస్తానన్నాడు? వాని కొరకు వారి క్రియలు చెప్పున వారికి ప్రతిఫలం ఇవ్వడానికి. నీవు చేసిన ప్రతి ఒక్క పాపములకు ప్రతిఫలం ఆయన ఇస్తాడు. నీవు చేసిన ప్రతి ఒక్క నీతి క్రియలకు కూడా ఆయన ప్రతిఫలం నీకు ఇస్తాడు. వారి క్రియలు చెప్పున వారికి చేతను ఇవ్వడానికి ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను. వచ్చేటువంటి దేవుడు ఎలా వస్తున్నాడో తెలుసా? ఎంతగా ముందు ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ప్రేమ స్వరూపిగా, కనికర మనసు కలిగినటువంటి వాడిగా, దయాపూర్ణుడిగా వచ్చాడు. కానీ ఈసారి వచ్చేది ఎలా వస్తున్నాడో తెలుసంటే కనికర పూర్ణుడిగా రాడు, క్షమించేవాడిగా రాడు. యోధా గోత్రపు సింహం వలె వస్తున్నాడు దేవుడికి బిడ్డ. యోధా గోత్రపు సింహానికి కనికరం ఉండదు. వారిని దొరికినట్లు చేసాడు తప్ప నీకేమి దానికి కనికరం ఉండదు. ఇంతకు ముందు ఆయన ప్రేమ చూపించాడు. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడు తెలుసంటే నేను దొంగ వలే వస్తానంటాడు. మళ్ళా దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక ఆయన వచ్చేటువంటి రాక ఎలా ముందు తెలుసంటే ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒకవేళ తెలిసినట్లయితే మనం ఏం చేస్తామో తెలుసా? సిద్ధపడతాము కనుక, జాగ్రత్త కలిగి ఉంటాము కనుక ఆయన వచ్చేప్పుడు రాకడ ఈ వారం వస్తాడో తెలియదు, లేకపోతే మంచి వారంలో ఈ వారంలోనే ఏ రోజు వస్తాడో మనకు తెలియదు. కనుక ఆయన వచ్చేటువంటి రాకడ అనేది మాత్రము తప్పనిసరిగా ఉంది. అయితే రాకడ దూరంగా ఉందా దగ్గరగా ఉందంటే అక్కడ ఏమని రాశాడు అంటే అదుగో ఆయన వస్తున్నాడని మాట్లాడలేదు. ఏమన్నాడు ఆయన? ఇదిగో. దగ్గర ఉన్నదాన్ని ఇదిగో అంటాం, దూరంగా ఉన్నదాన్నేమో అదిగో అదిగో అక్కడెక్కడో కనపడుతుంది. చూసావాడు అక్కడెక్కడో అన్నట్టుగా మాట్లాడట్లేదు. ఆయన ఇదిగో ఆయన వస్తున్నాడు. ఇదిగో ఆయన వస్తూ ఉన్నాడు అంటే మనకి దగ్గరగానే ఉంది. రాకడంటే ఎక్కడో దూరంగా లేదు. తర్వాత గంటలు రావచ్చు, తర్వాత రాకపోతే 2 గంటలు రావచ్చు, లేకపోతే మరుసటి రోజు రాకపోతే ఎప్పుడైనా సరే ఆయన మాత్రం వచ్చేది మాత్రము కాదు. వచ్చేటువంటి వాడు ఎలా వస్తున్నాడంట అంటే కొండలను మెట్టలను ఎగసి దాటుతూ వస్తూ ఉన్నాడంట. ఎగసి దాటుతూ వస్తున్నాడు అంటే ఆయన రాకడకు ఏమడ్డంగా ఉన్నాయి? అయ్యో మా పాస్టర్ గారు నేను ప్రాంతం వచ్చినది మొదలుకొని ఇదిగో వచ్చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నాడు అని మీరు అనుకోవచ్చు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆయన ఆలస్యం చేయడానికి ఆయన మెల్లగా నడిచేటువంటి తాబేలు వంటి వాడు కాదు. ఆయన కూర్చి ఈ వధువుని ఎవరితో పోల్చిందంటే నా ప్రియుడు ఇర్రి వలె ఉన్నాడు అన్నాడు. ఇర్రి అనగా జింక. ఇర్రి అనగా ఆ మాటకి అర్థం ఏంటి? జింక. ఇర్రి వలె ఉన్నాడు, లేడి వలె ఉన్నాడు అనే మాట అక్కడ జాతిగా రాయబడుతుంది. ఈ జింక దేనికి సాదృశ్యంగా ఉందో పరిశుద్ధ గ్రంథంలోనే ఆ మాట రాశారు. ఒక్కసారి చదువుతామా? ఒక్కసారి ఈ మాటని. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. మరియు గాదీలలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు వద్దకు చేరిరి. వీరు దారును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రావీణ్యులు సింహముఖము వంటి ముఖము గలవారు కొండలలో నుండి జింకలంతా పాదవేగము గలవారు. ఇక్కడ రాసినటువంటి మాట ఏంటో తెలుసండి? కొండలలో ఉండు జింకలంతా పాదవేగము కలిగిన జింకలు అనగా ఇక్కడ జింక, లేడి, తుప్పి వీటిని కూర్చి దేనితో పోలుస్తారు తెలుసంటే వేగానికి పోలుస్తారు.
అందుకే నా కాళ్ళను లేడి కాళ్ళవల చేసి ఉన్నాడు దేవుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దావీదు యొక్క పాదములు లేడి కాళ్ళవలే ఉన్నాయంటే తెలుసు అంటే, అతను సింహము గొర్రెను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఇతను కాళ్ళను దేవుడు లేడి కాళ్ళవలే చేశాడు కనుక పరుగున వెళ్ళి ఏం చేశాడు తెలుసు అంటే, ఆ సింహం యొక్క నోటులో నుంచి ఆ గొర్రెను తప్పించాడు. ఒక నపుంసకుడు అతడు ఒక పట్టణం నుంచి ఏం చేస్తున్నాడు తెలుసా, రథంలో వెళ్తూ ఉన్నాడు. ఫిలిప్పి మాత్రము లేడి కాళ్ళవని దేవుడు చేశాడు కనుక రథముతో వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నాడు. దేవుడు బిడ్డరా, ఇదంతా కూడా ఏంటి తెలుసు అంటే, జింక లేడి ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నది తెలుసు అంటే, వేగానికి సాదృశ్యంగా ఉన్నాయి. అంటే మన ప్రియుడు ఎలాగున్నాడు, తాబేలు వలె ఉన్నాడు, అక్కడ లేడు జింక వలె ఉన్నాడు, లేడు వలె ఉన్నాడు, లేడు పిల్ల వలె ఉన్నాడంటే వేగంగా వచ్చేటువంటి వాడికి ఆ పక్కన తెలిసిన మెరుపు ఈ చివరికి రక్తపోట్లు ఎలాగైతే వస్తుందో అంత వేగము కలిగినటువంటి వాడు మన యేసయ్య. అటువంటి వేగము కలిగిన యేసయ్య ఇదిగో నేను వస్తానంటున్నాడు, ఇదిగో నేను వస్తానంటున్నాడు, ఎందుకు రావట్లేదు అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసినటువంటి మనిషి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానముల గురించి ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఎవడను నశింపకూడదని నిశ్చయింపక అందరూ మనసు పొందవాలని కోరుచు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము వచ్చి చూడదే. దేవుని బిడ్డ, ఇక్కడ చదవబడిన యొక్క వాక్య భాగములు చూసినప్పుడు ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే, అందరూ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అయితే కొందరు అనుకుంటారు, కొందరు ఆలస్యము పర్వాలేదే, వారు ప్రార్థనకి వెళ్ళకపోతే మా ఏ నష్టం లేదు మళ్ళీ వాడు. వీళ్ళందరూ కూడా ఏం తెలుసు అంటే బుద్ధిహీనులు, బుద్ధి లేనటువంటి వారు. వీళ్ళు ఎప్పుడు కూడా నిర్లక్ష్యమే వీళ్ళ బ్రతుకులు. అందుకే బుద్ధిమంతులు అయితే ఎప్పుడు వస్తుందో ప్రభు అని ఎప్పటికప్పుడు సిద్ధముగా ఉన్నటువంటి వారు బుద్ధిమంతులు. కానీ బుద్ధిహీనులు, బుద్ధి లేని వారు ఎవరు తెలుసు అంటే నిర్లక్ష్యముగా ఉండేటువంటి వారు. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట తెలుసు అంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసు, రాక మానేటువంటి వాడి కాదు, ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందేవారని ఆయన రాకలో ఎత్తబడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ఈ రోజు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసు అంటే ఆలస్యం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన ఆలస్యం చేయడానికి గల కారణాలు, ఆయన రావడానికి భూమి మీదకి రావడానికి, రెండవ రాకలోకి రావడానికి గల కారణాలు ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటువంటి విషయాలు ఒక 7 కారణాలు చెప్తాను నేను ఈ రోజున. ముచ్చటగా 7 కారణాలు. 7 కారణాలు కూడా ఎక్కువసేపు అయితే చెప్పను, కానీ కొద్ది సమయంలోనే నేను వాక్యాన్ని నేను ముగిస్తాను. ప్రభుత్వ దేవుని బిడ్డ, యేసు ప్రభువు ఈ లోకంలోనికి రావడానికి ఆటంకములు లేని పిల్లవలే ఉన్నటువంటి యేసయ్య, పరుగున ఆ యొక్క గొంతులు వేసుకుంటూ వచ్చినటువంటి యేసయ్య ఆయన ఆలస్యం అవడానికి గల కారణం ఏంటి అంటే, ఆయన ఎక్కడ దాటుతున్నాడంటే మెట్టలను పర్వతములను దాటుతూ ఆయన ఆలస్యం అవడానికి కారణం ఏంటి? రోడ్డు అంతా కూడా చదురుగా ఉంది అనుకోండి, ఏం చేద్దాం, స్పీడ్ గా మనం వెళ్ళగలుగుతాం. అదే కొండలెక్కి దిగి వెళ్తాం అనుకోండి, మన సమయానికి వెళ్ళగలమా? వెళ్ళలేము. ఎందుకో తెలుసంటే ఈ కొండలు మెట్టులు అడ్డుగా ఉన్నాయి కనుక ఆలస్యం అవుతుంది. అయితే ఈ కొండల మెట్టులు ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే, ఈ కొండల మెట్టులు ఏమై ఉన్నాయంటే తెలుసంటే, దేవుడి యొక్క సంఘములో కొన్ని లోటులు కనపడుతున్న దేవుడికి మొట్టమొదటి యొక్క లోటులు మనం ఆలోచన చేయగలిగినట్టయితే సంఘములో ప్రేమ చల్లారిపోతూ ఉన్నాయి. ఈ రోజున సంఘాల్లో ప్రేమ చల్లారిపోతుందని చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథముల నుంచి మొట్టమొదటి యొక్క కొండ ఏమై ఉందో తెలుసు. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 12వ వచనాన్ని. అక్రమము విస్తరించుడు చేత అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోవును, అంతము వరకు అనుసరించిన వాడెవడో
అంతము వరకు సహించిన సహించిన వాడెవడో వాడే రక్షించబడు. ఈ రోజును చూసినప్పుడు సంఘంలో ప్రేమ కనపడట్లేదు. సంఘంలో ప్రేమ లోటు కనపడుతూ ఉంది. దేవుని బిడ్డారా, ఇదొక మెట్టు. ఏమిటా యొక్క మెట్టు? కొండలు. అలాగే ఆ యొక్క కొండలు గుట్టల్లో మొట్టమొదటి గుట్ట ఏమిటి అంటే, మొట్టమొదటి గుట్ట ఏమైంది? ఆయన పరిగెత్తుకుని వస్తూ ఉన్నాడు. ఆయన వచ్చే సమయానికి ఒక కొండ ఇది కనపడింది. ఆయన ఆ కొండ ఏది తెలిసండి? సంఘంలో ప్రేమ చల్లారిపోతుంది. సంఘంలో ప్రేమ కనపడకుండా ఉన్నారు కదా. కారణం ఏంటి? అక్రమము విస్తరించడం ద్వారా. అక్రమము న్యాయంగా నడుచుకోవట్లేదు. ఈ రోజున అక్రమాలు విస్తరించిపోతూ ఉన్నాయి. ఎవరు ఏమనుకుంటే నాకెందుకు, నాకు ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను. ఇది అక్రమం. క్రమమైన వాక్యమును అక్రమముగా స్మరించుకుని లోకంలో జీవించే వారితో కూడా, అక్రమంలో జీవించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమైపోతుంది? వారిలో ప్రేమ కనపడదు. క్రమముగా నడుచుకునే వారి యొక్క జీవితంలో ప్రేమ కనపడుతుంది. ఈ రోజున సంఘములో క్రమమైన కనపడుతుందా? ఆదివారం ప్రార్థన 10 గంటలకు ప్రారంభం అంటే మనం ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తాం? క్రమంగా వచ్చేస్తామా 10 గంటలకి? చెప్పండి. వచ్చేవాళ్ళు ఉన్నారు ఇందులో. నేను దాంట్లో వారి గురించి కాదు, క్రమమైనటువంటి పద్ధతులు మనం నడుచుకోవాలి. ప్రేమ మనుషులు ఎందుకుంటుందో తెలుసా? నీ జీవితంలో అక్రమము, క్రమం అనేది విడిచిపెట్టడమే అక్రమముగా జీవించడం. 10 గంటలకు ప్రార్థన అంటే నీ సేవకుడు పౌరులకు 10 గంటలకు వచ్చి ఆరాధన 10 గంటలకే ప్రారంభిస్తున్నారు కదా. నీకు ఒక్కరికి పనులు, సేవకులకి పరిపాలన లేదా? ఇది అనుకోవచ్చు. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈ క్రమమైన దేవుడు తెలుసంటే మనము క్రమము పాటించాలి. ఆదివారం దేవునికి సన్నిధికి 10 గంటలకు నేను వెళ్ళాలి అనే ఆలోచన నీకు ఉండాలి. అదే సినిమాకి 7 గంటలకి సినిమా అయితే నువ్వేం చేస్తావు? 6:30 టికెట్ తీసుకుని లైన్లో ఉంటాయి. ఎక్కడ మిస్ అయిపోతావు? అవునా లేదా? అవునా లేదా? అదే నీ డ్యూటీ టైం ఒకవేళ 9 కాదు, లేకపోతే 7 గంటలు కావచ్చు. అయినప్పటికీ కూడా నువ్వేం చేస్తావు తెలుసా? ఒక 10 నిమిషాల ముందే నువ్వు వెళ్ళి ప్రార్థన చేయాలి. వెళ్ళి ఆ 10 దగ్గర లైన్లో ఉంటావు. అదే దేవుని యొక్క సన్నిధి అయితేనో, దేవుని యొక్క సన్నిధి అయితే నువ్వు క్రమం పాటిస్తూ ఉన్నావా? సమయంలో క్రమం ఉండాలి. పాటలు పాడే విషయంలో క్రమం ఉండాలి. కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా ఒక్కొక్క పాటలు వారితో పాటు ఏకీపించు ఇష్టం వచ్చినట్టు పాడుతూ ఉంటారు. ఇది క్రమం కాదు. ఇది క్రమము కాదు. ఏం చేయాలి తెలుసా? ప్రతి దాంట్లో కూడా క్రమం ఉండాలి. అక్రమంగా ఉండడానికి వీలలో. అక్రమంగా ఉండే వారి యొక్క జీవితంలో వారు అక్రమము విస్తరించడం ద్వారా ప్రేమ అనేకులు చల్లారిపోతుంది. ప్రభువుకు దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలి, ఉపవాస కూడికి వెళ్ళాలి, విజ్ఞాపన ప్రార్థన చేయాలి అని ఆలోచన ఎంతమందికి ఉంటుంది? ఈ క్రమం పాటించగలుగుతూ ఉన్నారా? నీకు కూడానికి వెళ్ళాలి అనేది క్రమం. ఆ క్రమం పాటిస్తూ ఉన్నారా? క్రమము చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చెప్తే వచ్చుకుంటూ ఉంటారు. క్రమం అంటే ప్రతి దాంట్లో కూడా దశభాగం ఇవ్వడం కూడా క్రమమే. ఇస్తారా? అంతే. ఏ విషయంలో కూడా మీలో క్రమం కనపడదు కనుక మీలో ఏమున్నట్లేదు తెలుసంటే సంఘాల్లో ప్రేమ చల్లారిపోతుంది. ఈ రోజున చూస్తే ఒక సహోదరికి ఇంకో సహోదరికి పడదు అంటే మీలో ఏం లేదు. ఏం లేదమ్మా? ప్రేమ లేదు. అక్రమమే ఉంది. అక్రమం ఉంటేనే ప్రేమ ఉండదు. ప్రేమ ఉన్న వారికి అక్రమం కనపడదు. వారు అక్రమంగా నడుచుకునే ప్రేమ కలిగిన వారు ఎన్ని సార్లు మోసపోతున్నట్టు, ఎన్ని సార్లు మోసగించబోతున్నప్పటికీ కూడా వారు ప్రేమ చూపిస్తూనే ఉంటారు. వారు ప్రేమ చూపిస్తూనే ఉంటారు. కానీ అక్రమంలో ఉండేటువంటి వారి యొక్క జీవితంలో ఎక్కడ కూడా ప్రేమ కనపడదు. ఒకవేళ కనపడిందంటే అది నిజమైనటువంటి ప్రేమ కానే కాదు. అది నిజమైనటువంటి ప్రేమ కాదు. అందుకే యేసు ప్రభువు ఇరుది వల్ల ఉన్న యేసయ్య, ఆయన వేగవంతముల, ఆయన పరుగు పరుగు వచ్చినప్పుడు యేసయ్య, ఆయన మెరుపు వల్ల వచ్చే యేసయ్య ఈ రోజు ఇదిగో వచ్చేస్తున్నాడు. దగ్గరగానే కనపడుతున్నాడు. కానీ రాకపోవడానికి మొట్టమొదటి పుట్ట ఎందుకు తెలుసంటే అనేకులలో ప్రేమ ఉంటుంది. ఈ రోజున సంఘంలో ప్రేమ, సేవకులు అంటే ప్రేమ ఉండదు. సేవకుడు కుటుంబంలో ప్రేమ ఉండదు. తోటి విశ్వాసం అంటే ప్రేమ ఉండదు. తోటి సహోదరులు అంటే ప్రేమ ఉండదు. నీ బంధువులన్న ప్రేమ ఉండదు. సహోదరులు ప్రేమ లేకపోతే పర్వాలేదు. నీ బంధువులన్న ప్రేమ ఉందని అది కూడా ఉండదు.
అది మీలో ఎక్కడ వెతికినా ప్రేమ కనపడట్లేదు. ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. అయ్యో ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్న సంఘానికి ప్రేమమైన నా యొక్క జీవితంలో ఇదిగో నా దగ్గరికి మీరు రావాలి అంటే వాడు ఏమి కలిగి ఉండాలంటే తప్పనిసరిగా తీసేసుకోవాలి. అది మాటలు కదండి, అది యాసిడ్ లాంటిది. ప్రభుత్వం దేవుడు పెట్టారా ప్రేమ అనేటువంటిది చల్లారిపోతున్న సంఘాలు. ప్రేమ లేకపోవడం ద్వారా ఈ రోజున యేసయ్య ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు పెట్టారా, అందుకే ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండడం ప్రయాసపడండి అని దేవుడు మాట్లాడుతూ ఆయన హెచ్చరిస్తూ బాధపడేప్పటికీ కూడా ఏం చేస్తామో తెలుసా, అసలు ఆయన మాటే వినమండి. దేవుడి యొక్క మాటే నా కోపం నాది. మాస్టర్ గారు అలాగే చెప్తారు, ప్రేమ ఉన్నది. ఎవరుంటాడా ఇటువంటి మూర్ఖ హృదయం కలిగినటువంటి వారు సంఘాలు లేకపోలేదు ఉన్నారు. దేవుడు పెట్టారు. అందుకే యేసయ్య ఇదిగో వచ్చేస్తున్నాను. యేసయ్య ఆయన సమీపంగా ఉన్నప్పటికీ రాలేకపోవడానికి మొట్టమొదటి కారణం తెలుసా, ప్రేమ లేదు, నీవు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన నిన్ను ప్రేమ కలిగి జీవితం చేసి ఆయనతో కలిసి ఏకీభవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ఇది ఒక ఉంది. రెండవది మనం చూసినప్పుడు రెండవ పుట్ట ఏమైందో తెలుసా, అది మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు సంఘములో విశ్వాసము అదృశ్యమైపోయింది. విశ్వాసం ఉండట్లేదు. చదువుదాం ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుండి లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా దీర్ఘశాంతము చూపుతామన్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు తెలుసా, ఇదిగో నేను చెబుతూ ఉన్నాను. చెప్పు. ఆయన మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనందున, అంటే సంఘంలో ఏం కనపడట్లేదు, ఆయన ఎందుకు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు, వస్తానన్న దేవుడు ఎందుకు రాలేకపోతున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఏంటంట, విశ్వాసము సంఘములో రూపిస్తుంది. ఈ రోజు ఎంతమంది విశ్వాసం ఇస్తున్నారు? యేసుక్రీస్తు యొక్క రక్షణ పొందుకున్న నీవు, యేసుక్రీస్తును ధరించుకున్న నీవు దేవుడి యొక్క వాక్యానుసారంగా జీవిస్తే నీవు పునరుద్ధానంతో శక్తి పొందుకుని దేవుడితో కలిసి నిత్యము జీవిస్తావు అనేటువంటి విశ్వాసం ఎవరికి ఉంటుంది? ఒకవేళ రక్షణ లేకుండా నీవు ఈ లోపల ఇష్టానుసారంగా జీవించి ఇదిగో పాతాళానికి వెళ్ళిపోతావు, లేకపోతే పరలోకానికి వెళ్ళిపోతావు విశ్వాసం ఆరంభంగా ఉందంటే ఏ విశ్వాసం కూడా మనుషులు దేవుని ఆశ్రయిస్తే ఆయన సహాయం చేస్తారని విశ్వాసం మీరు కలిగి ఉండాలి. దేవుడు ఎప్పుడైనా మనం అడిగిందన్నా కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడనే విశ్వాసము మనకు కలిగి ఉండాలి. ఈ రోజున సంఘాలు ఏమిటో తెలుసు అంటే విశ్వాసం ఆయనకి కనబడట్లేదు కనుక ఆయన మాట్లాడుతున్న మాట, ఇదిగో నేను వచ్చినటువంటి సమయానికి ఇదిగో సంఘాల్లో విశ్వాసము కనబడగలనా అని మాట్లాడుతున్నాడు. దేవుని విశ్వాసం అనేటటువంటి మూర్ఖతరంలో మనం ఉన్నాం ఈ రోజున. అందుకే యేసు ప్రభువారు ఆయన లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక పర్యాయములు హెచ్చరించడానికి గల కారణం ఏంటి? శిష్యులైన వారందరూ కూడా దేవుని విశ్వాసం వచ్చినప్పుడు అలా కూడా ఆయన మాట్లాడుతున్న మాట కూడా తెలుసా, విశ్వాసం అనేటువంటి మూర్ఖతరపు వారులారా, మూర్ఖ హృదయం కలిగిన వారు, మూర్ఖతరము కలిగిన వారు ఎంత మాత్రం విశ్వాసం వచ్చలేదు. వారు మూర్ఖులు. మరి ఎంత దేవుడి యొక్క వాక్యం వచ్చేదా మాట్లాడుతున్నప్పటికీ ఆ వాక్యం అంత విశ్వాసం వచ్చారో, ఆ వాక్యాలను నమ్మరు. వారు ఆలోచన చెప్పిన వారు దొరుకుతున్నటువంటి వారందరూ కూడా మూర్ఖ హృదయం చెప్పినటువంటి జీవించేటువంటి వారు. ఈ రోజున సంఘాల్లో ఏదో మాట మనం చూసినప్పుడు సంఘాల్లో ఏం కనపడుతుంది తెలుసా, విశ్వాసము కనపడుతుంది. ఇది ఒక గుట్ట, ఇది ఒక గుట్ట అయిపోయింది. దేవుడు పెట్టారా, ఇది కూడా ఆయన ఆటంకంగా కనపడుతుంది కనుక ఆయన బాధతో వ్యాధులతో ఆయన ఏం చేస్తాడో తెలుసండి, నీ గురించి నా గురించి కూడా దీర్ఘశాంతం చూపిస్తున్నాడా, ఇంకా విశ్వాసం ఉంచుతామని, ఇంకా విశ్వాసం ఉంచుతామని, ఇంకా విశ్వసించి దేవుడి ఆశీర్వాదాలను పొందుకుంటామని, దేవుడి యొక్క స్వతంత్రంగా పొందుకుంటామని, దేవుడి యొక్క మహిమకాలను పొందుకుని పరలోక రాజ్యం వారసులుగా ఉంటామని ఆయన ఇంకా ఏం చేస్తాడో తెలుసండి, దీర్ఘశాంతం చూపిస్తున్నారు. ఆయన ఆలస్యంగా రావడానికి గల కారణము, ఆయన వస్తానన్న దేవుడు ఆలస్యంగా రావడానికి గల కారణము మొట్టమొదటి చూసినప్పుడు సంఘాల్లో ప్రేమ లోపిస్తూ ఉంది. ప్రేమ కనబడట్లేదు, అక్రమం విస్తరించిన దాన్ని బట్టి
రెండవదిగా మనం చూస్తే కనుక ఏంటంటే సంఘాల్లో విశ్వాసము కనపడట్లేదు. ఉందండి ఈ రోజున ఎవరికి వారి గుండెగా చేసుకుని నేను యేసయ్యకి నాకు చాలా విశ్వాసం అని చెప్పగలంటే అందరూ ఏదైనా బాగోదనుకుంటారని చెప్పి గుండె మీద వేసుకుని చేసి చెప్తారు తప్ప దేవుడిని ఎంతమంది నమ్మకం ఉంచుతున్నారు? దేవుడిని ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు? విశ్వాసం ఉంచినట్లయితే నువ్వేం చేస్తావు తెలుసా? దేవుని యొక్క మాటలు వింటావు, ఆ వాక్యానుసారం నువ్వు జీవిస్తావు. విశ్వాసం లేకపోయిన దాన్ని బట్టి నాకు నేనే సంపాదించుకోవాలి, నాకు నేనే బతకాలి, నాకు నేనే ప్రతి అవసరం తీర్చుకోవాలి. ఇవన్నీ కూడా ఎవరుంటారు తెలుసండి? అవిశ్వాసము కలిగినటువంటి వారు మాత్రమే ఈ లక్షణాలు కలిగి ఉంటారు. దేవుని విన్నారు. అందుకే దేవుడు ఆయన బాధతో యాదలతో ఏ సంఘంలో చూసినా విశ్వాసం అనేది ఆయనకి కనపడట్లేదంటే ఈ రోజున విశ్వాసం అనేది కనపడట్లేదు. అందుకే నేను వచ్చిన సమయంలో ఇంకో సంఘాల్లో విశ్వాసం నేను అసలు కనుగొంటానా ఎవరిలోనన్నా అని మాటలు ఆయన ఎంత బాధలతో పలుకుతూ ఉన్నాడండి, ఎంత బాధలో పలుకుతూ ఉన్నాడో ఏ రోజున గమనించేవాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎంతవరకు నీ బ్రతుకులో విశ్వసించకపోతే, యేసయ్యను నమ్మిక లేకపోతే, యేసయ్యను విశ్వాసం లేకపోతే ఈ రోజు నువ్వు తీర్మానం చేసుకోండి. యేసు ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టిన సంగతి నువ్వు చేసిన ప్రతి విధమైన పాపము నీ తలంపుల ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా నీవు శిక్ష భరించాలి. దేవుని బిడ్డ ప్రతి పాపములకు జీతము మరణము. ఆ మరణం నుంచి విడిపించడానికి యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆయన నీ కొరకు నా కొరకు రక్షణ వాక్యము సిద్ధపరచని విశ్వాసము సంఘము కలిగి ఉండాలి. ఉందండి. అలా ఉన్నట్లయితే నువ్వేం చేస్తావు తెలుసా? పాప క్షమాపణ పొందుకున్న తర్వాత ఇంకా నువ్వు పాపము చేయవు, తోసిన మాటలు మాట్లాడవు. ఈ రోజున అవి మాట్లాడుతూ మానట్లేదు. పాపము మాటలు, పాపము తలంపులు, చెడు ఉద్దేశములు ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉంటున్నావంటే నువ్వు విశ్వాసమే కాదు. నువ్వు అవిశ్వాసమే. ఇది ఒక మెట్టు. దేవుడు రాకుండా, యేసు ప్రభువు ఆయన రెండో రాకడానికి రాకుండా ఆయన ఎవరి గురించి కాదు, నీవు మాత్రమే. నువ్వు అగ్నిగుండంలోకి వెళ్ళి పంపుతూ ఉన్నావు. అగ్నిగుండంలో నరక యాతనను అనుభవించకూడదని నువ్వు మారతావని ఏం చేస్తావు? దీర్ఘ శాంతము చూస్తూ ఉన్నప్పటికీ రోజుకి రోజున అక్రమాలు ఎక్కువైపోతున్నాయి. రోజుకి అవిశ్వాసం పెరుగుతుంది. దేవుని వరకు వచ్చినప్పుడు ఉన్న విశ్వాసము ఈ రోజున 4-5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, లేకపోతే 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ విశ్వాసం ఎక్కడ కనపడుతుందంటే ఈ రోజున సంఘాల్లో విశ్వాసం ఇది ఒక కొండ. మొట్టమొదటి యొక్క కొండ ఏం తెలిసిపోయింది? ప్రేమ చల్లారిపోయింది. ఇదివరకు ప్రేమ ఉండేది. ఆ ప్రేమ ఏమైపోయింది? కొత్తగా వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుసా? అయ్యి బాబు దేవుడు అంటే ఎంతో ఆసక్తిగా ఉంటారు, ఎంతో ఆసక్తి. చాలా అయ్యో దేవుడు లేకపోతే ఇంకేమైనా ఉందా అంట. కొంతకాలం ఏంటంటే ఆ ప్రేమ చల్లారిపోయి పర్వాలేదు కానీ పాస్టర్ గారు 10 గంటలకు ఇచ్చారా? 10 గంటల నుంచి మొదలెడతారండి కొంతమంది స్నానాలు బోనాలు. ఏం లేదు. ప్రేమ కనపడట్లేదు. ప్రభువునందు దేవుని బిడ్డ ప్రేమ కనపడట్లేదు. ప్రేమ చల్లారిపోవడానికి వీళ్ళను. ప్రేమ నీలో చల్లారిపోయినా నిన్ను బట్టి దేవుడు దుఃఖిస్తున్నాడు. నిన్ను బట్టి అయినా బాధపడుతున్నాడు. సంగతి జ్ఞాపకం చేసుకో. అక్రమ విస్తరించడం ద్వారా ప్రేమ చల్లారిపోతుంది. రెండవది మనం చూస్తున్నప్పుడు మనుషుల్లో విశ్వాసము లోపిస్తుంది. విశ్వాసం కనపడట్లేదు. క్రైస్తవుల జీవితాల్లో నువ్వు చేసిన పని పాపములకు నువ్వు శిక్ష అనుభవిస్తావని విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. అటువంటిప్పుడు నువ్వు కలిగి ఉంటే కనుక నువ్వు పాపములు చేయవు. దేవుని బిడ్డ 3వ మెట్టులో మనం వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథంలోనే చూసినప్పుడు విశ్వాసులోనే ధనాపేక్ష పెరిగిపోయింది. విశ్వాసులు ఏం పెరిగిపోయిందంట? ధనాపేక్ష పెరిగిపోయిందంట. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలకు
తప్పు తామే పొడుచుకొనిచు ఉన్నారు. చూడండి ప్రభువుకు దేవుని బిడ్డారా, సంఘంలో ఏం పెరిగిపోయిన సంఘస్థుల కంటే ధనాపేక్ష. సంఘంలో ఇప్పుడు ఎవరికైనా ఏ కర్మ తెలుసండి, ధనాపేక్ష కలిగినటువంటి వారు ఉన్నారు. విశ్వాసులు వీరికి అపేక్ష లేదంటే దేవుని మీద ఉన్న అపేక్ష ఉండట్లేదు. విశ్వాసులకి దేవుని అపేక్ష కలిగి ఉండాలి, దేవుని మీద అపేక్ష కలిగి ఉండాలి, దేవుని మీద ఆశ కలిగినటువంటి వారికి ఉండాలి. ఈ రోజు విశ్వాసులకి ధనమును దేవుని పక్కన పెట్టి నీకు ఏది కావాలన్నారు అనుకోండి, ఏం కావాలని కోరుకుంటారు? ఏం కావాలని కోరుకుంటారు? మాట్లాడరా? ఏం కావాలి? డబ్బే కావాలి. ఒకడు ఉన్నాడంట, శుభ్రంగా ప్రార్థన చేశాడంట, ప్రభువా ఇదిగో నా జీవితంలో కొంత గొప్ప అవసరం అన్నాడు. ఆయన నాకు అనుగ్రహించాలని అడిగినాడు. దేవుడు అడిగినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అతను ప్రత్యక్షమై ఏమన్నా తెలుసా, ఓ నా కుమారుడా నీకు ఎంత కావాలని నేను ఇస్తాను అన్నప్పటికీ, అయ్యి బాబు దేవుడే నాకు ప్రత్యక్షమయ్యి నీకు ఎంత కావాలో నాకు ఇస్తానన్నాడా అని ఆలోచించేసి, అయ్యా ఒక 10 నిమిషాలు ఏం కావాలని అడిగినప్పుడు నాకు డబ్బే కావాలన్నాడు. డబ్బే కావాలన్నప్పుడు మరలా అడిగినాడు, డబ్బు నేను ఇస్తాను కానీ నీకు కావాల్సింది ఇంకా నీకేం కావాలి నీ జీవితంలో, నీకు కానీ నీ కుటుంబంలో కానీ ఎవరికైనా సరే నీకేం కావాలి, ఇంకోటి ఏదైనా కోరుకోనన్నాడు. ఇంకో ఏం కావాలి కోరుకున్నప్పుడు మళ్ళా ఆలోచించి అయ్యా నాకు డబ్బే కావాలన్నాడు. మళ్ళా అంటే మరి డబ్బెంతో మారేసి ఇంకా కొడుకులకి కావాలి, పిల్లలకి కావాల్సిన ఏమైనా ఇస్తారేమని చెప్పి నాకు మళ్ళా డబ్బే కావాలన్నాడు. అన్నప్పుడు మళ్ళా వేసాయి మళ్ళా అడిగాడు, అయ్యా నీకేం కావాలి? మళ్ళా నేను ఇస్తాను, డబ్బే కదా నీకు ఇస్తాను, అయితే అసలు నీకు ఇంకేం కావాలో కోరుకోన్నాడు. అన్నప్పుడు వీడికి డబ్బులు వచ్చిందండి. అంటే నాకు ఏం కావాలన్నా డబ్బు ఇచ్చేస్తానన్నాడు. అంటే ఈ దగ్గర డబ్బు ఎంత ద్వారా ఆలోచించడం ప్రారంభించి, అయ్యా నాకు ఒక 10 నిమిషాల సమయం ఏంటి నేను చెప్తాను అన్నాడు. సరే 10 నిమిషాల సమయం తీసుకోవాలంట, పర్వాలేదు ఉంటాను చూస్తా ఉంటాను అన్నాడు. అన్నప్పుడు నేను ఆలోచించాడంట, అయ్యో నేను 5 లక్ష రూపాయలు అడిగాను, నేను 1 లక్ష రూపాయలు అడిగితే 1 లక్ష రూపాయలు ఇచ్చేస్తానన్నాడైతే ఆయన దగ్గర ఇంకెంతలో పొందో అని ఆలోచన చేసి ఏమన్నాడంటే తెలుసా, ప్రత్యేక మరి వేసే మళ్ళా గదిలోకి వచ్చేసి ఏమన్నా తెలుసా, మళ్ళా వచ్చినప్పుడు ఏమయ్యా కొంచెం చెప్పు నీకు ఎంత మాట డబ్బు అని అడిగాడు. అసలు నీ దగ్గర ఎంత ఉందో చెప్పన్నాడు. ఏమన్నాడు అసలు మీ దగ్గర ఎంత ఉందో చెప్పండి అంటే ఇది దేంట్లో ఉందంటే మొత్తం అంతానే ధనమే. వీడు ధనం మీద అపేక్ష కలిగినటువంటి వాడు కనుక అసలు మీ దగ్గర ఎంత ఉందో చెప్పండి. ఒకవేళ 1 లక్ష రూపాయలు అడుగుతున్నానే మా దగ్గర చాలా డబ్బులు ఎక్కువ 1 లక్ష అడిగితే ఒకవేళ ఆయన దగ్గర చాలా డబ్బు మిగిలిపోతుంది, అది కూడా నేను పుట్టుకోవాలి అనుకుంటున్నాను దేవుడి బిడ్డ. అలా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఒక 1000 రూపాయలు అవసరం ఏం చేస్తారు తెలుసా, ఏదో సొంత దగ్గరికి అడుగుతారు, అమ్మ ఒక 1000 రూపాయలు అప్పు తీయని ముద్రించాను కాబట్టి తక్కువ తీసుకొచ్చి 1000 రూపాయలు ఇచ్చేసిందనుకో. అలా కాదు, నేను 3000 అడుగుదాం అనుకున్నాను, ఉంటాయో ఉండవని చెప్పేసి 1000 రూపాయలు అడిగాను, ఇంకో 2000 ఉంటే కూడా ఇచ్చి అంటే అంతా కూడా దేని మీద ఉంటుంది అవసరం అత్యవసరంగా ఉండేది 1000 రూపాయలే. కానీ ఎంత తీసుకుంటే 3000 తీసుకుని 1000 రూపాయలు అర్థం తెచ్చుకుని ఈ 2000 తినడానికి చూపించడానికి ఉపయోగించి ఆ 3000 తీర్చడానికి ఇబ్బందులు పడతాం. అలాగే ఇప్పుడు ధనం మీద అపేక్ష కలిగినటువంటి వాడు కనుక అతడు అసలు నీ దగ్గర ఏముందో, నీ దగ్గర ఎంత ఉందో చెప్పండి, అది అంతా నాకు ఇచ్చేయాలని దేవుని బిడ్డారా ఆలోచన చేయండి. ఈ రోజున సంఘంలో దేవుని మీద ఉన్న అపేక్ష, ధనం మీద ఉన్న అపేక్ష దేవుని మీద ఉండట్లేదు. అందుకే విశ్వాసులు దేవుడి లెక్క లేకుండా తిరుగుతున్నారు. దేవుడి లెక్క లేనితనముగా ఈ రోజున దేవుని గురించి తిరుగుతున్నా తెలుసా, ఆ ధనం మీద అపేక్ష కలిగినటువంటి వారికి ఉన్నారు కనుక దేవుడి యొక్క కంటే నేను 10,000 వస్తాయి, దేవుడి దగ్గరికి వెళ్ళకంటే నేను లోకంలో తిరిగితే 15,000 వస్తాయి, లేకపోతే 3,000 వస్తాయి. తిరిగేటువంటి దౌర్భాగ్యం స్థితికి వెళ్ళినటువంటి వారందరూ కూడా ఈ రోజు వారు నశించుకోకుండా దేవుడి యొక్క పర్వత రాజ్యవాసులుగా ఉండడానికి ఆయన దీర్ఘ శాంతము చూపిస్తూ ఉన్నారు. ఆయన రాకడ ఆలస్యం వచ్చిన కారణము సంఘంలో ధనాపేక్ష ఎక్కువైపోయింది. దేవుడి మందిరానికి ఉపయోగం ఉంది, ఆయన కోనికి తప్ప నష్టమే తప్ప అనుకుంటారు తప్ప మనం ఇచ్చే 10 రూపాయలకు 100 రూపాయలు పొందుకుంటూ 100 రూపాయలు దేవుడు ఇస్తారు. ఆయన మనం 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇస్తారు. కానీ మనమేమో ఆయనకి ఎంతో తప్ప మనం పొందుకుంటామని అనుకో, ఆయనకి ఇవ్వడం తప్ప పాత్రకి వెళ్తే 10 రూపాయలు దానికే ఇవ్వాలి. అదే మనం 10లోకి వెళ్తేను
పనిలోకి 500 వస్తాయి. నువ్వు పనిలోకి ఎంత 500 తెచ్చుకుంటావు, 2వ రోజు 3వ రోజు నీకు ఆరోగ్యం కలుగుతుంది, దానికి 15,000 వచ్చి పెడతావు. కొంతమంది సహోదరులు ఉన్నది ఇందులో సంఘంలో 15లే, కానీ ఇప్పుడు కూడా హాస్పిటల్ పోరావలేదు. ఎందుకు తెలుసా? వారు హాస్పిటల్ పోరాడుకోవడానికి కారణం తెలుసా? వారు దేవుని కొరకు మాత్రమే ప్రయాసపడేటువంటి వారు. కొందరు ఉంటారు ఇదిగో దేవునికి ఇవ్వడానికి ఆ చేతులు ఉన్నాక ఆ దాని అపేక్ష కలిగి దాన్నే కోరుకుని ఏం చేస్తారు తెలుసా? హాస్పిటల్ పాలు చేసేటువంటి వారు చాలా మంది, హాస్పిటల్ పాలు చేసేవారు చాలా మంది ఉన్నారు. వారు ఎటువంటి వారు తెలుసా? ధనాపేక్ష కలిగినటువంటి వారు. దేవుడు ఆలస్యము ఇవ్వడానికి గల కారణం ఏమిటి? ఆయన 2వ రాకడ ఆలస్యం అవ్వడానికి గల కారణం సంఘంలో ధనాపేక్ష ఎక్కువైపోయింది. విశ్వాసులకి ధనాపేక్ష ఎక్కువైపోయింది. అందుకే వారి సంఘాలు కనపడట్లేదు, వారి సంఘాలు కనపడట్లేదు. దేవుడికి విశ్వాసం ఒకవేళ దేవుడికి సరిగ్గా వచ్చిన ఎప్పుడు అయ్యారు ప్రార్థన విడిచిపెడతారా? గమగమ పనిలోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడు ఆయన విడిచిపెడతారా? అని ఎప్పుడు వినిపించడానికే చూస్తూ ఉంటారు. ఎప్పుడు ఆయన విడిపిస్తారా? ఎప్పుడు లేస్తారా? ఒకవేళ వీడికి ఉన్న అర్జెంట్ పని బట్టి, ఆ ధర మీద ఉన్నటువంటి పనిని బట్టి ఒకవేళ వీడు వెళ్ళిపోయి పర్వాలేదు. ఏం చేస్తారు తెలుసా? సంఘాల్లో కూడా లేకుండా ఉంటారు. మన మాస్టర్ గారు పట్టుకుంటారు మొదలు. ఎందుకంటే అంతసేపు ఏమంటామంటే అది ముళ్ళకి పక్కన ఉన్న వాళ్ళు కూడా అవిశ్వాసములకు నడిపించేటువంటి సహోదరులు లేకపోలేదు లోకములను. జాగ్రత్త ప్రభువు దేవుడు పెట్టారా? ఆయన నీ కొరకు నీవు ప్రేమించాలైనా ఆయన కుమారుడు, ఆయన కుమార్తెలు కనుక ఆయన నీవు నశించుకోవడం నీకు ఇష్టం లేదు. నీవు నశించుకోవడం నీకు ఇష్టం లేదు. ధనాపేక్ష సమర్థమైన కీడులకు మూలము. దానికి ఆశించి కొందరు తామే పొడుచుకొచ్చు ఉన్నారు. ఇస్కరియోతు యోధ ధనము ఆశించాడు. దాన్ని ఆశించి అతను తను తానే నాశనం చేసుకోవడానికి కారణమయ్యాడు. మరి ఎందుకంటే ఈ ధనాపేక్ష, ఈ ధనాపేక్ష దేవుని యొక్క రాకడకు అడ్డంగా కనపడుతుంది. దేవుడు ఆయన అయినప్పటికీ కూడా ఆయన వస్తానన్న దేవుడు రాకుండా ఉండే దేవుడు కాదు. ఆయన ఎగిసిపడుతూ ఆయన వచ్చి చూడన్నాడని రాస్తాడు దేవుడు కూడా. ఒకవేళ నువ్వు ధనాపేక్ష కలిగి ఉంటే ఈ రోజు నువ్వు విడిచిపెట్టావు, నువ్వు రక్షించబడతావు. అంతేగాని ఆ ధనాపేక్ష కలిగి నీ బ్రతుకంతా జీవించి నువ్వు చనిపోయి నరకానికి వెళ్ళి నిత్యము శాశ్వతమైన నరకయాతము అనుభవించడం కంటే దేవుడి మీద అపేక్ష కలిగి, దేవుడి మీద ప్రేమ కలిగి నువ్వు జీవించి ఆయన రాకడలో ఎత్తబడేటువంటి వధువు సంఘముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము కలిగి ఆయన దీర్ఘ శాంతము చూపిస్తున్నారు. దేవుని మీద ఆలోచన చేయండి. నీకు దేవుడి మీద అపేక్ష కలిగినటువంటి వారు ఉన్నా, సమస్తమైన కీడులు కలిగేసి దాని మీద సమస్తమును ఆశీర్వదించేటువంటి దేవుడి మీద అపేక్ష కలిగినటువంటి వారిగా ఉన్నావా? ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, 4వ వెళ్ళిపోగా యేసు ప్రభువు ఆలస్యం రావడానికి 4వ కొండ ఏమైనా తెలుసంటే పరిశుద్ధ గ్రంథముల నుంచి నులివెచ్చల స్థితి కలిగినటువంటి వారికి సంఘాలు ఉన్నాయి. చదువుగా ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. సంఘమును యేసు ప్రభువు 2వ రాకడ ఆలస్యం అవడానికి 4వ కొండ ఏమైందో తెలుసు అంటే సంఘము నులివెచ్చని స్థితిలో ఉన్నారు. చదువు ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక వెచ్చగా ఉన్నావు కనుక నేను నా నోట నుండి ఉద్దేశించుకున్నాను. ఇది 4వ కొండ. సంఘాలు ఎలాగుంటే తెలుసా? నులివెచ్చని స్థితి. ఒకటి క్రీస్తులు ఉంటున్నారు, 2వది లోపల. క్రిస్మస్ పండుగ చేస్తారు, దీపావళి పండుగ చేస్తారు, క్రిస్మస్ పండుగ చేస్తారు, అలాగే సంక్రాంతి పండుగ చేస్తారు. ఇదేమో తెలుసు అంటే నులివెచ్చని స్థితి. నువ్వు ఉంటే చల్లగానే ఉండు. ఈ రోజున క్రీస్తుని కలిగిన వారు అవమానాలు పాలవడానికి గల కారణం, క్రీస్తుని కలిగిన వారి యొక్క జీవితంలో శోధన రావడానికి గల కారణము వారిలో నులివెచ్చని స్థితి కలిగి ఉండడమే. నులివెచ్చని స్థితి అంటే 2 రకాలుగా ఉండడం. ఒకటి చల్లగా ఉండదు, అది వెచ్చగానే ఉండదు. దేవుడు కోరుకునేది నులివెచ్చని స్థితి అంటే ఇష్టం లేదు. ఆయన అసలు ఇష్టపడే నులివెచ్చని స్థితి. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఉంటే నువ్వు చల్లగానే ఉండు,
అంటే నువ్వు ఎక్కడ లోకంలో ఉండు. వెచ్చగా అన్నాడు. వెచ్చదనం అంటే ప్రభుత్వం యేసు ప్రభు నీతి సూర్యుడు కనుక ఆయన వెచ్చదనాన్ని కలిగించేవాడు. వెచ్చగా ఉండు అంటే వెచ్చగా ఉన్నవాడు ఏమో జీవం కలిగిన వాడు, చల్లగా ఉన్నవాడు చచ్చినవాడు. అవునా లేదా? చచ్చిపోవడం ఎలా గుర్తుపెడతారు తెలుసా మీకు? వెళ్ళి వాడు శరీరం పట్టుకుంటూ ఒళ్ళంతా చల్లబడిపోతుంది అనుకోండి, అది చచ్చిపోవడం. బతుకున్నవాడు ఎలా ఉంటాడు? శరీరం ఒళ్ళు పట్టుకుంటే ఎలా ఉంటాడు? వెచ్చగా ఉంటాడు. వేడి. ఇదేంటి? జీవంతో ఉన్నవాడు వేడి. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఉంటే జీవముల చేత యేసయ్య వలన ఉండు, లేకపోతే నీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాడిగా చల్లగా నువ్వు అని మాట్లాడుతుంటే, ఈ రోజున క్రైస్తవ యొక్క సంఘాలు ఎలా ఉన్నాయో తెలుసు అంటే 2 రకాలుగా ఉంటున్నారు. అటు దేవుడిని విడిచిపెడతలేదు, అటు రెండోది లోకంలో ఉన్నటువంటి కూడా విడిచిపెట్టకూడదు. 2 రకాల మనుషులు కలిగినటువంటి జీవితమును, భక్తి కలిగిన జీవితమును ఈ లోకంలో జీవిస్తున్నారు. అందుకే వారు నశించుకోకూడదనే వారి కొరకు దేవుడు ఆలస్యం చేస్తామన్నాడు. దేవుని బిడ్డ, ఆయన 2వ రాకడ ఆలస్యం చేయడానికి గల కారణము సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, దుర్వ్యసన స్థితి కలిగినటువంటి వారిగా ఉన్నారు. అటు వచ్చి పవిత్ర శరీర రక్తం తీసుకుంటారు. అలాగే మళ్ళా విగ్రహాల దగ్గర పిలిచిన ప్రసాదాలు కూడా తీసుకుంటూ ఉంటారు. చూడండి, దుర్వ్యసన స్థితి, దుర్వ్యసన పరిస్థితి దేవుని పెట్టారా? దుర్వ్యసన స్థితి దేవుని పెట్టారు. ఆలోచించారు. రక్షణ పొందలేదండి భవాని మన మంచుకున్న కుమార్తె. రక్షణ పొందిన వారన్నా అన్ని రకాలు ఉండాలి. నాకు ఉండదండి, తినకూడదు అంతే. మనం దేవుడు ఉన్నవారు కాదు. మన ప్రశ్న వేసింది నాకు, తినకూడదు కదండి, నేను అడిగి తెలియదు. మనం రక్షణ ఇంకా పొందలేదు. మనం రక్షణ పొందకపోతే ఎర్ర వీగిపోతాం. ఇంకా వాళ్ళు పొందుతారు. రక్షణ పొందకపోతే ఎర్ర వీగిపోతారు, తిండి మీద పడిపోయి. కానీ మనం నుడిగచ్చని స్థితిలో ఉండడానికి వీలులేదు. నువ్వు నుడిగచ్చని స్థితిలో ఉన్నావా? నీవేం చెప్పాలి? మొక్కం మీద ముప్పై వేయబడతావు అంటే అవమానాలు పాలైపోతావు. జాగ్రత్త. ఈ లోకంలో దేవుడు ఎదురు కూడా నువ్వు అవమానాలు పాలైపోతావు. కనుక నుడిగచ్చని స్థితి నీ ఉండి నశించుకోవడం దేవుడికి ఇష్టపడేది కనుక ఆయన నీ ఎడల ఆయన ఏం చేస్తుందో తెలుసంటే దేవుడు శాంతను చూపిస్తూ ఉన్నా. ఇది ఒక కొండ, ఇది 4వ కొండ. దేవుడు ఆలస్యం రావడానికి 4వ కొండ తెలుసంటే సంఘము నుడివెచ్చని స్థితిలో కనపడుతున్నట్టు. మన సంఘమే కాదు, చాలా సంఘాలు, ప్రతి ఒక్క సంఘంలో కూడా నుడివెచ్చని స్థితి కలిగినటువంటి వారు ఉంటున్నారు. దేవుడు పెట్టాలి, అది ఉండడానికి వీళ్ళు. అటువంటి వారిని రక్షించి దేవుడు ఆయన పరలోక రాజ్యంలో తీసుకువెళ్ళడానికి ఆయన దేవుని శాస్త్రం చూపిస్తున్నాడు. నా కుమారే, ఓ నా కుమార్తె, ఓ నా కుమారుడా, నీ గురించి నేను ఆలస్యం చేస్తున్నాను. ఇంకా ఆ నుడివెచ్చని స్థితి విడిచిపెట్టి నువ్వు వెచ్చని స్థితిలో పోతున్నావు, నీ గురించి నేను ఎదురు చూస్తున్నానంటే ఏం చేస్తారో తెలుసా? దేవుని యొక్క స్వరమును ఆలకించలేదండి. ఈ రోజున క్రైస్తవ సంఘాలు దేవుని యొక్క మాటలు ఆలకించలేదు. ఆలకించు. నుడివెచ్చని స్థితి విడిచిపెట్టని దేవుడు మాట్లాడుతూ ఉంటే నుడివెచ్చని స్థితిని విడిచిపెడుతున్నావా? ఆలోచించే. విడిచిపెట్టకపోయినందునే నీ గురించి ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆలస్యం చేయడానికి దేవుని శాంతను చూపిస్తున్నాడు. ఆయన రావడానికి లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన పోలిక కలిగిన వారు, ఆయన ఆత్మ చెందినబడిన వారు కనుక ఆయన ఊపిరి చేత బ్రతుకుతున్న పద్యపడాలని వారు కూడా ఆయన రాకడానికి ఎంత పడతారని చెప్పి ఆయన ఎవరు కూడా ఏ ఒక్క మనిషి కూడా నశించుకోకుండా ఉండాలని చెప్పి ఆయన ఏం చెప్పండి తెలుసా? దీర్ఘ శాంతం చూపిస్తున్నారు. దేవుడు ఆయన దీర్ఘ శాంతాన్ని నువ్వు నిర్లక్ష్య పెట్టడానికి వీల్లేదు. 5వ కొండలోకి మనం వెళ్ళినట్లయితే ముందుకు వెళ్ళిపోతాం. క్రైస్తవ సంఘాలు అన్యుల వలె జీవిస్తూ ఉన్నారంట. క్రైస్తవ సంఘాలు అన్యుల వలె నడుచుకుంటూ ఉన్నారు. చూద్దాం ఒకసారి మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 37వ వచనం నుండి 40వ వచనం వరకు చదువుదాం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 27వ వచనం. మెరుపు తూర్పున పుట్టి పడమరకు ఎలాగో కనబడును అలాగే మనుష్య కుమారుడు అక్కడ కుమారుడు యొక్క రాకడ కూడా అలాగే ఉంటది. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగొను.
ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మెను, చంద్రుడు తన కాంతినియ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమంతలి శక్తులు కదిలింపబడును. 24 37 వచ్చిన నోవాహు దినములు ఎలాగూ ఉండునో మనుష్య కుమారుని రాకడను అలాగే ఉండును. జలప్రళయమునకు మొదటి దినములలో నోవాహు వడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకుని పోవరకు ఎరుగకపోయేది. ఈ రోజున క్రైస్తవ సంఘం ఎలాగుంటే తెలిసంటే అంజులు వలె జీవిస్తున్నారు. అంజులైన వారు ఏం చేస్తారు తెలుసా? ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి చేసుకుందాం, ఇవన్నీ కూడా ఆలోచించిన ఎవరు తెలుసా? అంజులైన వారు. క్రీస్తుని కలిగిన వారందరూ కూడా ఎలా ఉండాలి తెలుసంటే క్రీస్తుని పోలినటువంటి జీవితం మనం జీవించాలి. అయితే క్రీస్తు యొక్క మార్గమును అనుసరించి నడుచుకోవాలి. క్రీస్తు మార్గంలో మన పనులు చేసుకోవాలి, మన ఆలోచనలు నెరవేర్చుకోవాలి, మన యొక్క ఉద్దేశాలను కూడా సఫలపరుచుకునేటువంటి వారిగా ఉండాలి. క్రైస్తవులు సంఘానికి ఉండవలసిన లక్షణం. అయితే ఈ క్రైస్తవ సంఘాలు ఎలాగున్నాయి తెలుసంటే నోవాహు దినాలలో, లోతు దినాలలో ఎలాగున్నారు తెలుసా? ఉన్నటువంటి ప్రజలైన వారు తినుచు త్రాగుచు పెళ్లికిచ్చుకుంటూ పెళ్లి చేసుకుంటూ వారు జీవిస్తూ ఉన్నారు. జలప్రళయము వచ్చే వరకు కూడా వారు వచ్చేటువంటి సమయం కూడా వారు గుర్తెరగకపోయి, అంటే వారు ఏమైపోయి తెలుసంటే ఆ జలప్రళయంలో వారందరూ కూడా కొట్టుకుపోయారు, నశించుకుని. కనుక దేవుని పెట్టాలా క్రీస్తుని కలిగిన వారి జీవితంలో ఈ రోజున క్రీస్తు సంఘము ఎలా ఉంటుంది తెలుసంటే క్రీస్తు సంఘము, క్రీస్తును ధరించుకున్న సంఘము, క్రీస్తుని కలిగిన వారు క్రీస్తుని పోలే నడుచుకోవాలి. అంజులు పోలి నువ్వు నడుచుకోవడానికి వీల్లేదు. అంజులు చేసినట్లుగా, అంజులు ఆచరించినట్లుగా, అంజులు ప్రవర్తించినట్లుగా నువ్వు ప్రవర్తించడానికి వీల్లేదు. ఈ రోజున సంఘాలు సరైన క్రమంలో లేవు. ఎలాగున్నా తెలుసా? అంజులు వలె జీవిస్తూ ఉన్నారు. అంజులు వలె జీవిస్తూ ఉన్నారు. దేవుని పడ్డారు. అది దేవునికి ఎంత వేదన ఉంటుంది. పై రూపం ఏంటి తెలుసా? పై రూపం ఏంటి? పై రూపము క్రీస్తు రూపము, లోపల అంతరంగము దెయ్యపు రూపము. అంజుల యొక్క రూపము పెట్టుకుని తిరుగుతూ ఉంటే దేవునికి మన సంతోషం ఉంటుందా? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డ. అసలు ఎవరిని కలిగి ఉన్నావు? క్రీస్తుని కలిగి ఉన్నావనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాని అసలు క్రీస్తు ఎవరన్నా తెలియదు అన్నట్లు నువ్వు జీవించడానికి వీల్లేదు. యేసు ప్రభువు ఈ లోకంలోకి రెండవ రాకడలోనికి ఆలస్యం చేయడానికి గల కారణం తెలుసండి వధువు సంఘం ఎలా ఉందో తెలుసా? అంజులు పోలి నడుచుకుంటూ ఉన్నారు. అంజులు పోలి నడుచుకుంటూ ఉన్నారు. క్రీస్తుని పోలిక ఎలా ఉందో తెలుసా? ప్రతిదీ కూడా క్రీస్తు మీద ఆధారపడేటువంటి వారిగా ఉండాలి. క్రీస్తు మీద ఆధారపడేటువంటి వారిగా ఉండాలి. అంజులు ఏం చేస్తారు? అంజులు ఏం చేస్తారు తెలుసా? అంజులు వారు పూజా దగ్గరికి వెళ్తారు. విగ్రహారాధన చేసే వారు ఏం చేస్తారు తెలుసా? అది చాలా క్రమంగా పాటిస్తారండి. వాళ్ళు ఏం చేస్తారు? పూజల దగ్గరికి వెళ్ళి కోపం పెంచుకుంటారు. పాస్టర్ గారి దగ్గరికి రాగలం వస్తారా? వాడు ఆరాధన చేసే వారిని అభిషేకించి వారిని ఆశీర్వదించేటువంటి పూజల దగ్గరికి వెళ్ళి వివాహ ముహూర్తాలు ఎక్కుంటారు, గృహప్రవేశ ముహూర్తాలు అన్ని కూడా పెట్టుకుంటారు. అంతేగాని పాస్టర్ గారి దగ్గర నుంచి ముహూర్తాలు పెట్టుకోరు. కానీ క్రైస్తవ సంఘం ఏం చేస్తుంది తెలుసా? క్రైస్తవ సంఘాలు ఏం చేస్తుంది తెలుసా? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళవలసినటువంటి వారే ఏం చేస్తారు తెలుసా? దేవుని విడిచిపెట్టి ఏం చేస్తారు తెలుసు? గోదావరి దగ్గరికి ఎంత దౌర్భాగ్యులు ఆలోచించారు. దేవుని రాక ఆలస్యం చేయడానికి గల కారణం తెలుసంటే నువ్వు ఆ యొక్క నీ సేవకుడు దేవుని విడిచిపెట్టి నువ్వు గోదావరి దగ్గరికి పెడుతున్నప్పుడు, అందులో ఆచారం చెప్పి ఆచరిస్తూ ఉన్నప్పుడు నీ మీదకి దేవుని యొక్క ఉగ్రత దిగివచ్చి నీ నాశనం చేయాలి. కానీ దేవుడు దీర్ఘ శాంతం చూపిస్తూ ఉన్నాడు. దీర్ఘ శాంతం చూపిస్తూ ఉన్నాడు. నీవు నశించుకోకూడదని, నువ్వు రక్షించబడి నీ తప్పును తెలుసుకుని అన్యుల యొక్క పోలిక విడిచిపెట్టి క్రీస్తు యొక్క పోలికలో నడిపించబడి ఆయన పోలిక చొప్పున నడుచుకుని దేవునికి నిత్య రాజ్యం వారసుగా ఉండాలని
పరలోక రాజ్యం వారసుడిగా నీవు ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉంటే ఆయన దీర్ఘ శాంతాన్ని నువ్వు లోపు ఒకటి ఏం చేస్తావు తెలుసా? నీ అన్యుల యొక్క మార్గంలో విడిచిపెట్టకుండా నువ్వు జీవిస్తున్నావు. ఇది ఒక కొండ. ఇది 5వ కొండ. దేవుని బిడ్డ, 5 కొండలు చూడండి. ఇన్ని కొండలు దాటి రావాలంటే చాలా కష్టం కదండి. ఇన్ని కొండలు దాటి రావాలంటే కష్టమే, ఆలస్యం అవుతుంది. దారి ఏమన్నా సులువుగా ఉందా? దారి ఏమన్నా సాఫీగా ఉందా స్పీడ్గా రావడానికి? కొంతమంది బిడ్డలు ఫోన్ చేస్తూ ఉంటారు నాకు. ఎలాగో తెలుసా? అప్పటికప్పుడే చెప్తారండి. ఒక 5 నిమిషాల్లో అన్నం ముట్టించాలని ఎవరు పోదారు చెప్పాడు పనికి మళ్ళీ. ఆడు చెప్పాడని చెప్పి నాకు ఒక 5 నిమిషాల ముందు ఫోన్ చేసి, అయ్యగారు ఈ రోజునే పెళ్లి కొడుకుని చేస్తున్నామండి, లేకపోతే ఈ రోజునే ఇంట్లోకి చేస్తున్నామండి, వచ్చేసేయండి. వచ్చేసేయండి. నేను ఏం చేయాలి? తాడిమల నుంచి ఇంత దూరం రావాలి. నేను ఇక్కడికి రావాలంటే రోడ్లు ఏమైనా సాఫీగా ఉన్నాయా? ఒక 1 గంట నుంచి ఇక్కడ రావడానికి అరగంట ఎట్టినట్టు అవుతుంది. అక్కడి నుంచి ఆ రోడ్డు కూడా నాశనం చేసేసారు మొత్తం అంతా. ఈ లారీలన్నీ కలిపి కళ్ళ పిల్లల వరకు కూడా రోడ్లన్నీ కల్లాలు చేసేది. ఎత్తుకు పనికిరాని రోడ్లు కింద చేసేది. అయితే అక్కడి నుంచి నేను రావాలంటే సాఫీగా ఉండదు ప్రయాణం. ఎందుకు చెప్తున్నానంటే రోడ్డు సాఫీగా ఉంటే స్పీడ్గా రాగలను. రోడ్డు సాఫీగా ఉంటే నేను బండి స్పీడ్గానే తోలుతానండి. ఎందుకంటే దేవుని మీద ఆధారపడి నా జాగ్రత్తలో నేనే స్పీడ్గానే వస్తాను. కొన్ని అడగని చెప్పి తాజీగా నా పనులన్నీ కూడా చక్కబెట్టుకున్నాడు. ఎవరన్నా ఫోన్ చేస్తే అన్ని పనులు విడిచిపెడతానండి. అన్ని పనులు విడిచిపెట్టి నేను పరుగున వస్తానండి. కానీ వీళ్ళేం చేస్తారు తెలుసా? ఆయన ఎవడో పోదారు చెప్పాడని చెప్పి పాస్టర్ గారిని ఎన్ని కష్టాలు పాలు చేస్తారో తెలుసండి, ఎన్ని ఇబ్బందులు పాలు చేస్తారో తెలుసా? ఒకవేళ ఆ సమయానికి రాకపోతే ఏం చేస్తారో తెలుసా? ఎవరోడు తీసుకొచ్చి నువ్వు పెట్టి, పెద్దోడు కదా ఆశీర్వాదం. పాస్టర్ గారి కంటే ఎవరంటే పెద్దోడు ఆశీర్వాదం అంట. మళ్ళీ అది కాకుండా ఎవరైనా వచ్చి సహోదరులు వచ్చి, అయ్యగారికి చెప్పలేదా, అయ్యగారు రాలేదా అంటే, చెప్పాను ఆయన రాలేదు. ఎంతసేపు చూసాను అనుకుంటున్నారు? ఎంతసేపు? 5 నిమిషాలు చూసాను. తాడిమల నుంచి ఇక్కడ రావడానికి 5 నిమిషాలు చూసావా? అప్పటికీ నేను రాలేదా పాస్టర్ గారు అని పాస్టర్ గారి మీద నిందలేసేటువంటి దౌర్భాగ్యవంతులు కూడా లేకపోవాలి ఈ రోజు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. నీవు తప్పుదం చేసినప్పుడు, నీవు పాపము చేసినప్పుడు ఆ పాపం స్థితిని జనులు ఒప్పుకోండి. అంతేగాని పాస్టర్ గారు ఓపెన్ పాస్టర్ గారి మీద ఆయన ఏమన్నా కానీ పడతారని చెప్పి పాస్టర్ గారి మీద లేనిపోని నిందలు వేయడానికి వీలు లేదు. చాలా జాగ్రత్త. అన్య ఆచారాలు విడిచిపెట్టండి. అన్య ఆచారాలు విడిచిపెట్టండి. విడిచిపెట్టకపోతే నువ్వు రక్షించబడవు. ప్రభువుకు దేవుని పెట్టాలి. అయిపోతే కట్టాలి కదండి. రక్షించబడమండి. యేసు ప్రభువు 2వ రాకడలోనికి రాకుండా ఆలస్యం అవ్వడానికి గల కారణము సంఘం ఎలా ఉంటుందో తెలుసా? అన్యుల వలె నడుచుకుంటూ ఉన్నారు, అన్యుల వలె ప్రవర్తిస్తూ ఉన్నారు, అన్యుల వలె ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా విడిచిపెట్టండి. నువ్వు రక్షించబడతావు తప్పనిసరిగా. వస్తానన్న దేవుడు రాకమానడు. వస్తానన్నవాడు రాకమానడు. ఆయన వస్తాడు, త్వరగా వస్తాడు. దేవుని బిడ్డ, వచ్చే సమయానికి నువ్వు అన్య ఆచారములను విడిచిపెట్టేటువంటి వారు కూడా. ఇది ఒక కొండ. ఈ కొండ అడ్డంగా ఉంది యేసు ప్రభువు రావడానికి గల కారణం తెలుసా? ఈ కొండ వల్ల నీవు నాశనం అయిపోతూ ఉన్నావు. నీవు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన మాట్లాడుతున్న మాట్లాడు తెలుసా అంటే ఆయన అన్యుల వరకు నడుచుకుంటున్న సంఘాలు ఈ రోజున అన్యులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అన్యులు నడుచుకున్నట్లుగా నడుచుకుంటూ ఉన్నారు. జాగ్రత్త. అన్య ఆచారాలను విడిచిపెట్టండి. దేవుని బిడ్డ, ఇది 5వ కొండ. 6వ కొండలకు నాకు వచ్చినప్పుడు దెయ్యముల బాధకు లోబడి జీవించే వారిగా ఉన్నారు. సంఘం ఎలా ఉందో తెలుసా? దేవుని యొక్క బాధ ఎందుకు కాకుండా దెయ్యముల బాధ చెప్పుడు నడుచుకుంటారు. చదువుదాం ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 వచనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 వచనం. అయితే కడవరి దినములలో
కొందరు అబద్ధికుల వేషధారణ వలన వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును మోసపరుచు ఆత్మయందు దయ్యముల బోధయందును దెయ్యముల యొక్క బోధయందు లక్ష్యముంచి లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులకు ధరని విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా ఆత్మ చెప్పుచున్నాడు. తేటగా చెబుతూ ఉన్నది. ఈ రోజున సంఘాల్లో దేవుని యొక్క బోధ ఆరంభించుట కంటే దెయ్యముల యొక్క బోధ ఆరంభించే వారు ఎక్కువగా ఉంటున్నారు. దెయ్యముల యొక్క బోధ ఎలా ఉంటుందో తెలుసా? మనకు అనుకూలంగా ఉంటుంది. మనకు అనుకూలంగా ఉంటుంది. దేవుడు పెట్టారా? ఒక కుమార్ చెప్పింది, నాకు 10 మాసం తినవచ్చు కదా నాయ్ గారు అడిగింది. 10 మాసం తినవచ్చు కదా, 1 గంట ప్రసంగం చెప్తారు కానీ ఆవిడకి అర్థం అవ్వలేదండి. 10 మాసం తినవచ్చు కదండి అన్నాడు. ఏమ్మా ఎవరు చెప్పారండి? మా పాస్టర్ గారు చెప్పారండి. మా మాస్టర్ గారు ఒక ప్రసంగికుడు తీసుకొచ్చారు. ఆ ప్రసంగికుడు ఆ మీటింగ్ లో చెప్పాడు 10 మాసం కూడా తినేచ్చు కదండి. మరి మీ మాస్టర్ గారు ఏం చెప్పారు అంటే, తినేచ్చు అంటే దేవుడు త్యాగం చేసేది ఏది కూడా అపవిత్రమైనది కాదు, అన్ని కూడా తినేచ్చు మా మాస్టర్ గారు చెప్పారంటే అప్పటి నుంచి కూడా అంతకు ముందు నేను తినేదాన్ని కాదండి. ఆ మాస్టర్ గారు మీటింగ్ ఎప్పుడైతే పెట్టారో ఆ పెద్ద దైవజనుడు చెప్పారని చెప్పి అప్పటి నుంచి కూడా 10 మాసం నానా రకాలుగా తింటున్నానండి. గోంగూర 10 మాసము బాగా ఏపుడు చేసుకుని ఇన్ని రకాలుగా పుట్టి తింటున్నానండి. అంత నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అయితే నీకు పొదువుగా ఉందమ్మా అన్నాను. ఏంటి అని అడిగింది. మందుబాట్లు కూడా తెచ్చుకుని దాన్ని కూడా ప్రభా నీ రక్తం చేత కడిగి పవిత్రపరిచి తాగేయమ్మా అంటే యేసుక్రీస్తు యొక్క రక్తం అంట. ఆవిడ చెప్పిన సహాయం తెలుసా? ఆమె ఆ పాస్టర్ గారు చెప్పారంట, ప్రతిదీ కూడా యేసుక్రీస్తు రక్తము ప్రతిదీ కూడా పవిత్రపరిచింది కదా అని చెప్పాడంట. అంటే మందులు కూడా పవిత్రపరుస్తాడు యేసుక్రీస్తు యొక్క రక్తము, దాన్ని కూడా పరిశుద్ధపరచమని చెప్పి రోజు మందు కొట్టేస్తా ఉండమ్మా అన్న. అప్పుడు అర్థమైంది ఆవిడ తినకూడదు. అప్పటి నుంచి మానేసింది సహోదరు. ప్రభుత్వం దేవుడు పెట్టాలి. ఇది ఎవరి బోధ? ఇది ఎవరి బోధ? దెయ్యముల యొక్క బోధ. వాళ్ళు ఉన్నారు విగ్రహారాధనగా అర్పించి విగ్రహాలుగా అర్పించి అర్పణ తినేసి ప్రార్థన చేసుకుంది. ఆనాడు పేతురు గారు చెప్పారండి. పేతురు గారు చెప్పారంట విగ్రహాలు కనిపించిన కూడా తినేయచ్చు, ప్రార్థన చేసుకుని తినేది పరిశుద్ధమైపోతున్నారు తినేయచ్చంట. అంటే ఈ బోధనని కూడా ఏం బోధన తెలుసు అంటే దెయ్యముల బోధ. ఇది విశ్వాసానికి కనపడదు తెలుసా? ఇంటిగా కనపడదు. మా మాస్టర్ గారు ఎప్పుడు కనపడలేదండి. నేను ఎంత మిస్ అయినట్టుకున్నాను 10 మాసం. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ మాస్టర్ గారు తెగబోతాను అప్పటి నుంచి కొంత ఎంత మానేశాను. ఇది ఇప్పుడు ఇంకా మొదలు పెడతాను. ఎన్ని సంవత్సరాలు మిస్ అయింది, అన్ని సంవత్సరాలు ఒకేసారి తినేస్తాను. తినేసేటువంటి కూడా లేకపోవాలని బోధించి ఈ దెయ్యముల యొక్క బోధ దేవుని పెట్టాలి. ఇటువంటి దెయ్యముల యొక్క బోధన బట్టి విశ్వాసంలో నుంచి తొలగిపోయిన వారు కూడా ఉన్నారంట. వీరు ఎవరి యొక్క బోధన లక్ష్యం ఉంచుతూ ఉన్నారు? ఇదిగో దేవునికి ఆత్మ తేటగా చెబుతున్న మాటలు ఎందుకు లక్ష్యం ఉంచట్లేదు? దెయ్యముల యొక్క బోధ చెప్పిన లక్ష్యం ఉంచి వారు విశ్వాసం నుంచి తొలగిపోయిన వారు కూడా నశించుకోకూడదు. వారు కూడా 2వ రాకలోనికి ఎంతపడాలి. వారు కూడా పరలోక రాజ్యంలో కూర్చుని ఆయనతో కలిసి నిత్య సుఖం అనుభవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డ. నువ్వు ఏ బోధ మీద లక్ష్యం ఉంచుతూ ఉన్నావు? నీ బ్రతుకును మార్చేది, నీ బ్రతుకును మళ్ళా చిగురింపజేసేది, నీ యొక్క జీవితంలో ఆశీర్వాదములకు వారసులుగా సిద్ధపరిచేటువంటి బోధ మీద లక్ష్యం ఉంచుతున్నావా? లేకపోతే నిన్ను నాశనానికి తీసుకువెళ్ళి పాతాళానికి తీసుకువెళ్ళి నిత్యము శ్రమ పాలు చేసేటువంటి బోధ మీద లక్ష్యం ఉంచుతూ ఉన్నావా? ఆలోచన చేయండి. నీకు అనుకోవడమే బోధ నీకు చెప్పగలిగి దేవుడు ఆశ్రమించాడు. కానీ నువ్వు పాపము చేస్తూ ఉన్నప్పుడు, నీవు అతిక్రమము చేస్తూ ఉన్నప్పుడు, దేవునికి విరుద్ధంగా నీవు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, దేవునికి వాక్యం చేత నిన్ను బోధిస్తూ నిన్ను గద్దిస్తూ ఉంటే ఆ బోధ నీకు నచ్చట్లేదే. ఆలోచన చేయండి. అయ్యో టీవీలో ప్రసంగికులు ఎంత బాగా చెప్తున్నారు అనుకుంటున్నారు. ఎంత బాగా చెప్తున్నారండి. అయ్యో ఆ కుటుంబంలో జరిగే సంగతులన్నీ కూడా చెప్తున్నారండి. ఎంత చక్కని బోధ అండి. ఆ బోధ మీరు చెప్పట్లేదే. ఈ మాస్టర్ గారు మీ దైవజనుడు దెయ్యముల బోధ కాదండి, దేవుని యొక్క వాక్యమైన బోధ మాత్రమే బోధించేవాడు బోధకుడు, నిజమైన బోధకుడు దేవుని బిడ్డ. ఈ బోధను విడిచిపెట్టి నువ్వు దెయ్యముల యొక్క బోధ యొక్క లక్ష్యం నుంచి విశ్వాసం నుంచి నువ్వు తొలగిపోయి ఉన్నావు. నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇది మొదలుకొని దేవుని యొక్క ఆత్మ త్యాగంగా చెబుతున్నటువంటి మాటల యొక్క లక్ష్యం వచ్చి ఆ బోధ యొక్క విశ్వాసం వచ్చి ఆయన ఇచ్చినటువంటి రక్షణ బట్టి నిత్యము ఎంతమంది వధువు సంఘంలో ఉండాలని ఆయన దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు.
ఇది దెయ్యముల యొక్క బాధ యొక్క లక్ష్యం ఉంచేటువంటి కొండ. లేదు ఇటువంటి సంఘం, ఇటువంటి సంఘస్థులు లేదా ఉన్నారండి. దెయ్యముల యొక్క బాధ శక్తి లక్ష్యం నుంచి అటువంటి బాధ చెప్పవలస్తే బాగుంటుంది వాళ్ళు చెప్తారు. అటువంటి బాధ చెప్పవలస్తే బాగుంటుంది వారు మాట పెట్టాలని అనుకునేవారు చాలా మంది ఉన్నారు. దేవుని పెట్టారు వారే దొంగ చెవిలి గలవారు, వారే దురద చెవులు గల వారు. అయ్యో ఇదిగో మీరు ఎప్పుడు చెప్పినా మా మొహమాసంలో నవ్వుకుంటుంది కానీ పలానా పాస్టర్ అయ్యో నా వరకు చచ్చిపోయామండి. ఏంటంట వాడు నువ్వు చేస్తున్న అతిక్రమములు లోపల జరుగుతున్న అన్ని కూడా నీకు చెప్తూ ఉంటే ఏం చేస్తామంటే నా వరకు చచ్చిపోయేవారు. చూడండి, ఈ దెయ్యముల యొక్క బాధ యొక్క లక్ష్యం చూడడం కాదు, దొంగ చెవులు కలిగినటువంటి వారిగా ఉండి నీవు నశించుకోవడం దేవునికి ఇష్టమలేదు. అందుకే ఈ రోజున దేవుడు ఆలస్యపడడానికి గల కారణం తెలుసు అంటే నీవు నశించుకోకూడదని. దెయ్యముల యొక్క బాధ విని లక్ష్యం ఉంచి నీవు నశించుకోకూడదనే దేవుడు ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు, దీర్ఘశాస్త్రం చూపిస్తున్నాడు. ఇకనైనా దెయ్యముల యొక్క బాధ విడిచిపెట్టి దేవుని యొక్క బాధ, దేవుని యొక్క ఆత్మ చెప్పిన సంగతులను ఆరగించి ఆయన స్వామిని ఆయన మాట చెప్పుడు జీవిస్తామని ఆయన ఆలస్యం చేస్తున్నారు. చివరిగా 7వ మాట మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. సంఘములో వెలుగు కలిగి ప్రార్థించే విశ్వాసులు తక్కువైపోయారు. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూడగలిగినట్లయితే ఇక్కడ మనకు జ్ఞాపకం పడుతున్న ఒకసారి 3వ వచనాన్ని చదువుకుంటాం. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమి లేదని చెప్పుకొచ్చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించను కనుక వారు ఎంత మాత్రం కూడా తప్పించుకోలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ మీ మీదకు వచ్చినప్పుడు మీరు చీకట్లో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాదు, చీకటి వారము కాదు. కావున ఎప్పుడు మనం నిద్రపోకుండా వెలుగుగా ఉండి ఒత్తులుగా కాకుండా ఏం చేయాలంట? మన ఎవరము రక్షణ పొందిన వారందరూ కూడా ఎవరము చీకటి సంబంధులా ఒకట మాట్లాడుతున్నారు. తెలుగు సంబంధులు అంటున్నారు గట్టిగా చెప్పండి ఒకసారి. ఒక్కరైనా వెలిగి సంబంధం మీరు అందరూ వెలిగించబడి చేసుకుని ఇక్కడ రక్తం చేత వెలిగించబడ్డది, ఆయన ఆత్మ చేత నింపబడదా అంటే మీరు చీకటి వారి కనుక చీకటిలోనే ఉంటున్నాం, మీకు వెలుగులోనికి రాలేకపోవడం అనుకుంటారా? మాట్లాడలేదు. మనం ఎవరు? వెలుగు సంబంధులము. వెలుగు సంబంధులు వెలుగులో ఉండాలి కానీ చీకటిలో ఉండకూడదు. వెలుగుగా ఉండి ప్రార్థించవలసినటువంటి వారమే. శుక్రవారం విజ్ఞాపన దినము రోగుల కొరకు, బలహీనుల కొరకు, దేశము కొరకు, మూర్ఖుల కొరకు, దుష్టుల కొరకు, శ్రమలో ఉన్న వారి కొరకు అంగనార్చి ప్రార్థన చేయవలసిన వారు ఎవరు తెలుసా? వెలుగు సంబంధులు. మరి వెలుగు సంబంధులు మీరు చేస్తున్నారా? అట్లాగే సంఘాల్లో ఈ రోజు కనపడుతుంది కనుక ఆయనకి ఆయన ఏం చేస్తున్నాడు? ఇదొక కొండ, ఆయనకి కొండ అండి, ఇదొక కొండ అయిపోయింది ఆయనకి దాటడానికి. అయినప్పటికీ ఆయన రాకమాయడు, ఆయన తప్పనిసరిగా వచ్చేస్తాడు. దేవుని పెట్టారా? మనం ఎవరమో తెలుసా? రాత్రి వారము కాదు, చీకటి వారము కాదు, మనం వెలుగు సంబంధులము కనుక మన నెలవడం తెలుసా? ప్రార్థన చేయడానికి ఎప్పటికప్పుడు వెలుగు కలిగినటువంటి వారికి ఉండాలి. కొంతమందికి శుక్రవారము ప్రార్థన కొంతమంది బాబు శుక్రవారం కష్టంగా వచ్చేసారు. కొంతమంది ఏమో నేను ప్రార్థన వస్తూ ఉంటే కొంతమంది అయ్యే నేను వచ్చేది ఎలా అంట. ఆయనకి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఈరోజు. మర్చిపోతే నేను కూడా మర్చిపోవాలా? ఈయన గురించి మాట్లాడలేదు, ఈయన గురించి నేను కూడా మర్చిపోవాలి. దాంట్లో వస్తూ ఉంటారు ఇప్పుడు పాస్టర్ గారు 500 అంటారు. పోలే పోతే ఒక్కరు అనుకోవచ్చు, ఇప్పుడు మర్చిపోతే నాకు కూడా అంటారు ఏమొచ్చేది అలా. నాకు ఏం చెప్పాలో తెలవక నవ్వుకుంటా దేవుడు చూసుకుంటే అలా ఇలా తయారైపోయిన సంఘం నటించవనైనా అని ఏడుచుకుంటూ వచ్చేస్తున్నాడు మందిరం. నీకేం చేయాలి? ఆ దగ్గర ఆవరాక ఆ దగ్గర యావరం తెలవుతుంది, అవరం తెలవదు. నాకు నెలకొండ మందిరంలో నేర్పుతాడు. ఇటువంటి వారి గురించి ఎదురు ఆలస్యంగా వస్తున్నాం.
ఇటువంటి వారి గురించి రాకడకు ఈ కొండ లాంటి వారు అడ్డంగా ఉన్నారు నాయన, ఈ కొండ లాంటి మనుషులను చదువుగా మార్చినాయన అని ప్రార్థన చేసేది ఎందుకు తెలుసా? వీరందరూ కూడా చదువులు చేయబడతారు, చక్కని మార్గంలోకి వస్తారని, చక్కని మార్గంలోకి వస్తారని, దేవుడి యొక్క రాకడకు సకాలము ఆయన మార్గము సకాలము చేస్తారని దీని గురించి అంగలార్చేది. దేవుని బిడ్డారా, ఈ రోజున సంఘంలో ఏముండట్లేదు తెలుసా? మెరుపు కలిగిన ప్రార్థన ఉండట్లేదు, మెరుపు కలిగిన అంగలార్పు ప్రార్థన ఉండట్లేదు. ఎప్పుడు చూసిన చీకటిలోనే, పాపము యొక్క జీవితంలోనే, పాపము బ్రతుకులోనే జీవిస్తూ దేవుని యొక్క రాకడకు ఆలస్యం చేస్తున్నారు కనుక ఈ రోజున నీవు మార్చబడి దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడి దేవుడి చెవి ఆశీర్వాదములకు వారసులుగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఆయన రాకడను ఏం చేస్తున్నాడు తెలుసా? ఆలస్యం చేస్తున్నాడు. కనుక దేవుని ఆలోచన చేయండి, ఈ రోజున ఆలోచన చేయండి, ఈ రోజున ఆలోచన చేయండి. సంఘాల్లో ఎన్ని అడ్డుకొండలు ఉంటున్నాయో, దేవునికి రాకడ రావడానికి ఎన్ని అడ్డుకొండలు ఉంటున్నాయో 7 కొండలకు ఈ రోజు మీకు జ్ఞాపకం చేశారు. మొట్టమొదటి కొండ అనేక సంఘముల విశ్వాసంలో ప్రేమ చల్లారిపోయింది. రెండవ కొండ మీరు చూసినప్పుడు రెండవ కొండ ఏంటి? సంఘంలో విశ్వాసము లోపించింది. మూడవ కొండ ధనాపేక్ష కలిగినటువంటి వారికి సంఘస్థులు ఉన్నారు. అయ్యో కొండ నులుగచ్చని స్థితిలో ఉన్నటువంటి కొండ, అన్యుల వలె జీవించడం, క్రైస్తవులుగా జీవించడం అదొక కొండ. దెయ్యాల బాను చెప్పిన లక్ష్యం ఉంచేటువంటి వాడిది అదొక కొండ. చివరిగా ఏంటంటే వెలుగు సంపదల వల్ల వెలుగులు కలిగి ఉండవలసినటువంటి సంఘము ఉండట్లేదు, ఇదొక కొండ. అందుకే యేసుప్రభువు ఆలస్యం చేస్తున్నారు. మీకు ఇంకా మీకు ఇందాక 2 వచనాలు చదివించారు. ఏంటంటే 2 వచనాలు పరమగీతము గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చదివించారు. 9వ వచనాన్ని ఇంకా ధ్యానం కూడా జరగలేదు. మా 8వ వచనం ఆయన యేసుప్రభువు ఇల్లు వలె ఉన్నాడన్న మాట ఒకటి మీకు జ్ఞాపకం చేశారు. కానీ ఆయన మళ్ళా అక్కడ ఇంకా కనపడడానికి గోడలు ఉన్నాయట. గోడల గురించి ఇంకా మీకు చెప్పలేదు, ఈ రోజున కొండల గురించే చెప్పారు. ఒక్కసారి వచ్చిన చదివి వాక్యం గురించుకుందాం. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుతున్నది. ఇదిగో ఇదిగో అతడు వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు. గొంతులు వేయచ్చు, గొంతులు వేయచ్చు, కొండల మీదను, కొండల మీదను, ఎగసి దాటుచు, మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇరువలే ఉన్నాడు, 7 పిల్లవలే ఉన్నాడు, 7 పిల్లవలే ఉన్నాడు. అదిగో అదిగో మన గోడకు వెలుగా, మనకు గోడకు వెలుగా అతడు నిలుచుచున్నాడు. చెప్పబోతే మరొకసారి ఆ గోడలంటే మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తొలి దేవుడి దగ్గర ఆలోచించండి. దేవుడు ఆలస్యం అవ్వడానికి గల కారణం ఇదిగో త్వరగా వస్తూ ఉన్నాను, వారి క్రియలు చెప్పిన ప్రతిబంధిస్తారని యేసయ్య ఈ రోజున ఆలస్యం చేయడానికి సంఘములో ఉన్నటువంటి ఈ లోటులన్నీ కూడా చదువు చేయమని వీరందరూ కూడా నశించుకోకుండా దేవుని యొక్క రాజ్య వారసులుగా ఉంచబడడానికి యేసయ్య ఈ కొరకు నా కొరకు మనం చేసిన ప్రతి విధమైన పాపములకు ఆయన శ్రమ గురించి రక్షణ మార్గం సిద్ధపరిచాడు. ఆయన రక్షణ మార్గం యొక్క ఆ ప్రతిఫలము నువ్వు అనుభవించాలంటే, ఆనందించాలంటే, ఆయన రాకలో ఎత్తబడే వారికి ఉండాలి అంటే నీకు ఇటువంటి కొండల వంటివన్నీ కూడా నీలో ఉంటే కనుక ఇవన్నీ కూడా చదువు చేసుకోండి. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడతావు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలకు వారసులుగా సిద్ధపరచబడతారు. అటువంటి గొప్ప వాక్యం ఈ వాక్యం విన్న ప్రతిఫలం కలిగించి ఆయన మహిమ పొందుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటారు. మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మా కొరకు ప్రార్థన చేసే మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా ఈ దినమందు తండ్రి ఇదిగో ఆయన త్వరగా వస్తూ ఉన్నారని మీరు రాకడ సందేశాన్ని మాకు అందించవుతుంది. అయ్యా మీరు రాకడ ఆలస్యం అవ్వడానికి అయ్యా 7 ప్రాముఖ్యమైన కారణాలు మా మధ్యలో మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ కారణాన్ని కూడా సదులు చేసుకోండి తండ్రి, సరి చేసుకోండి తండ్రి. నీకు వచ్చేటువంటి రాకడ సమయంలో మేము నశించుకోకుండా నీతో ఎత్తబడి నేను చేసిన ప్రతిఫలం నీతి క్రియలు తగినటువంటి ప్రతిఫలము ప్రతి బిడ్డలో పొందుకునే గొప్ప వాక్యం అనుగ్రహించమని ఎంతమంది మానవులు ఎంతమంది విడిచిపెట్టకుండా నీటి పరమేశ్వరి రాకడకు ఆయుధపరచమని మా ప్రభువులు త్వరలో రానయ్యున్న పెద్ద కుమారుగా రానయ్యున్న యేసునామములో ప్రార్థించమని ఉంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.